చిరంజీవి నాగ్ బోర్న్ విత్ గోల్డ్ స్పూన్ అని చెప్తారు అందరూ. ఇస్ ఇట్ ట్రూ? మేము బాండ్ విత్ గోల్డ్ స్పూనే, కానీ పెరగడం మాత్రం గోల్డ్ స్పూన్. అంటే మీ నాన్నగారి దగ్గర నుంచి నాకు ఈ క్వాలిటీ వస్తే బాగుంటుంది అని చెప్పి మీరు ఏమైనా అనుకున్నారు? హైట్ అమ్మా, హైట్ 2 ఇంచుల హైట్ ఉంటే దాని లెక్క వేరేలాగా ఉంది. ఓడిపోయినప్పుడు మీరు ఏమైనా బాధపడిన, అంటే ఒక కొడుకుగా ఆయనని చూసి ఫీల్ అయిన మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? మనం చూసే తమ్మినేని సీతారాం వేరే. ఆయన దగ్గర నుంచి ఒక ఫాదర్గా కానీ లేదా ఒక పొలిటికల్ లీడర్గా కానీ ఏం నేర్చుకున్నారు? మా నాన్న ఇప్పుడు ఒకటే మాట అంటాడు, కనబడకూడదు. ఇక్కడ ఉన్నది ఇక్కడ కనబడకూడదు. మీరు ఎక్కడైనా మీ పేరెంటింగ్ కానీ లేదా మీ ఫాదర్ని కానీ మిస్ అయిన క్షణాలు ఏమైనా అనిపించాయా మీకు? అంటే మా ప్రోగ్రెస్ని చెప్పడానికి అందరు పేరెంట్స్ వచ్చేవారు, కానీ ఇక్కడికి వచ్చేసరికి మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారికి ఏవో హెల్త్ ఇష్యూస్ ఈ మధ్య ఉన్నాయి, ఫేస్ చేస్తున్నారా అనే న్యూస్ చాలా బాగా వైరల్ అవుతుంది. రెగ్యులర్గా ఉండే షుగరు బీపీ టాబ్లెట్లు అంటే ఆయన డైలీ వేసుకుంటాడు. మీకు పాలిటిక్స్లో రోల్ మోడల్ ఎవరు? ఇంకెంతకంటే ఏముంటుందమ్మా. నా దేవుడివి నువ్వే. సో మీ ఫాదర్ని కాదని కొత్త ఇన్ఛార్జిని నియమించడం మీరు అసలు యాక్సెప్ట్ చేశారు? ఉన్నారు కదా సీనియర్స్, చాలా మంది కిల్ సత్తయ్య గారు ఉన్నారు. కనీసం వార్డు మెంబర్ కూడా కానటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి ప్రజల్లోకి రుద్దండి అంటే జరిగే పని. మీరు కరెక్ట్గా చూసి ఆన్సర్ చేయాలి. నాకు తెలిసి మీరేం చూపిస్తారు. పూన రవికుమార్ గారికి ఏమవుతానండి నేను? మీరంతా కలిపే ఉంటారు ఎప్పుడు, అందుకే మీ నాన్నగారిని ఇన్ఛార్జ్గా తొలగించి వేరే వాళ్ళకి దానికి ఉన్నసి నిజంగా మేము ఒకటైతే 12 కేసులు కోన రవికుమార్ మీద పెట్టింది మా గ్రౌండ్. మీ పార్టీ సస్పెండ్ చేసిన దువ్వాడ శ్రీనివాస్ గారితో మీరు క్లోజ్గా తిరగడం, టీడీపీలో వీళ్ళకి లేవా ఫ్రెండ్షిప్లు? వీళ్ళకి లేవా? మీ పార్టీకి చెందిన అంబటి రాంబాబు అరెస్ట్. ఆయన మాట అనుండకూడదు అన్నాడు, దానికి ఆయన క్షమాపణ చెప్పినారు. నీ పుట్టుకే తప్పుడు పుట్టుక అని చంద్రబాబు నాయుడు కానీ మేమేం చేయాలి? లోకేష్ ఆ మాట మనం అనకూడదు. ఏడే మీ సైకో జగన్ లండన్లో తిరుగుతున్నాడు అని చెప్పేసి అంటాడా? జగన్ లండన్కి వెళ్ళి ఉంటున్నాడు. మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి డైరెక్ట్గా వెళ్లకుండా గేట్ కీపింగ్ చేశారనేటటువంటి రూమర్స్ ఉన్నాయి సార్. సీతారాంగారావు రేపు బీజేపీలోకి వెళ్ళిపోతున్నారని, లేదంటే మరొకలాగా ఇచ్చేస్తున్నారు, జనసేన వైపు చూస్తున్నారు. బొడేపల్లి రమేష్ కుమార్ కానీ అట్లాంటి వ్యక్తులు వెళ్ళిపోయారని అంటున్నారు. నాతో స్వయంగా అన్నారు, మేము పార్టీ మనుషం అల్లుడు అని. సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారి పనితీరు మీద ఏమంటారు? ఏ మన రీల్స్ మినిస్టరా? నేను అంత సీరియస్గా అడిగితే మీరు ఎంత సిల్లీగా నవ్వుతున్నారు. ఎస్, యాజ్ ఎ యంగ్ లీడర్ అండ్ తమ్మినేని సీతారాం గారి కొడుకుగా మీ క్యాడర్కి కానీ లేదా పార్టీకి కానీ ఏం చెప్పాలనుకో? మా జిల్లాకే ప్రజానికానికైతే ఒకే మాట చెప్తాను తల్లి. నమస్తే, వెల్కమ్ టు కిటివి మీడియా లీడర్స్ పర్స్ విత్ సౌమ్యరాం. శ్రీకాకుళం జిల్లాలో తనకంటూ ఓ ముద్ర వేసుకున్న సీనియర్ నాయకుడి వారసత్వం కుటుంబ పరంగా వచ్చే అవకాశమా లేదా స్వయంగా నిలబడాలి అనే ప్రయత్నమా? మారుతున్న రాజకీయ సమీకరణల మధ్య తన దిశ ఏదో చెప్పబోతున్నటువంటి యంగ్ లీడర్ ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఆయనే మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తనయుడు తమ్మినేని చిరంజీవి నాగ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు. ఇంకెందుకు ఆలస్యం, మరిన్ని విషయాలు ఆయనతో తెలుసుకుందాం. నమస్తే చిరంజీవి నాగ్ గారు. నమస్తే అమ్మా, చెప్పండి. మిమ్మల్ని చిరంజీవి నాగ్ అని పిలవాలా లేదా క్యూట్గా మీ నియోజకవర్గం ప్రజలు లేదా మీ ఇంట్లో పిలుచుకునేలా నాని అని పిలవాలా? ఇట్స్ అప్ టు యూ, మీరు ఎలా పిలిచినా నేను పలుకుతాను. అండ్ ఫస్ట్ ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందు ఇందులో మీ పర్సనల్ జర్నీ అదేవిధంగా పొలిటికల్ జర్నీ అన్నీ మిక్స్ చేసి ఉంటాయి. సో ఎక్కడా కూడా ఇది అవును కాదు అనే 2 లైన్స్ కాకుండా ఫుల్ క్లారిటీగా చెప్తాను అని చెప్పగలరా కాన్ఫిడెంట్గా? నేను చెప్పగలను లేదా నీకే బాగా తెలుసు, అడగండి. సో ఖచ్చితంగా అన్నీ క్లియర్గా చెప్తారు ఈ ఇంటర్వ్యూలో. రైట్, థ్యాంక్ యూ. సో ఫస్ట్ మీ పర్సనల్ నుంచి స్టార్ట్ చేద్దాం. మిమ్మల్ని చిరంజీవి నాగ్ అనే కంటే స్పీకర్ గారు తనయుడు లేదా తమ్మినేని సీతారాం గారు వారసుడు అంటే అఫ్ కోర్స్ నియోజకవర్గం కాదు, స్టేట్ వైడ్ కూడా మీకు ఒక గుర్తింపు ఉంది. అండ్ చిరంజీవి నాగ్ బోర్న్ విత్ గోల్డ్ స్పూన్ అని చెప్తారు అందరూ. ఇస్ ఇట్ ట్రూ? మేము బాండ్ విత్ గోల్డ్ స్పూనే, కానీ పెరగడం మాత్రం గోల్డ్ స్పూన్. కంటిన్యూ హాస్టల్ లైఫ్ అమ్మ. ఓకే, అంటే హాస్టల్ అనే కాదు, ఒక టీచర్ ఇంట్లో నన్ను నుంచి మా అమ్మగారు నాన్నగారు ఏంటంటే చదివించారు. సో అటువంటి పరిస్థితి, ఒక టీచర్ అంటే అది కూడా ప్రైవేట్ స్కూల్ టీచర్, అప్పట్లో పెద్దగా శాలరీస్ ఏమి ఉండేది మీకు తెలుసు కదా. సో అటువంటి పరిస్థితుల్లో నేను కూడా వాళ్ళతో పాటు సమానంగా, వాళ్ళ పిల్లలతో పాటు సమానంగా నేను పెరిగాను కాబట్టి హాస్టల్ లైఫ్ ఎంతో కొంత నాలో కూడా
ముందుగా అంటే హాస్టల్ చిన్నప్పటి నుంచి కష్టాలు తెలుసు అంటారు. కష్టాలు తెలుసని నేను అన్ను. కాకపోతే అవగాహనకి వయసుతో సంబంధం లేదు. అవునా కదా? ఎస్. అవగాహనకి వయసుతో పని ఉండే, ఎక్స్పీరియన్స్కి వయసుతో పని అవగాహన ఉంటే చాలు. సో వాట్ ఐఎమ్ సేయింగ్ ఇస్, టీచర్ ఇంట్లో ఉండి చదువుకున్నాను. మా అమ్మ ఏంటంటే కడుపు ముందుకేసిన మా డ్రైవర్ ఇంట్లో పెట్టి చదివించింది. అప్పట్లో ఏంటంటే వాళ్ళకుండే 4 గదులు, బెడ్రూమ్, హాల్ రూమ్, కిచెన్ అండ్ బాత్రూమ్. వాళ్ళ పిల్లలు కూడా సేమ్ వాళ్ళు ఎలాగున్నారు, నేను అలాగే అడ్జస్ట్ అయిపోయాను బాగా. అంటే చూడండి, మంచినీళ్ళు అంటారు గ్లాస్లో పోస్తే గ్లాస్లో అలాగ ఉంటుంది, బాటిల్లో పోస్తే బాటిల్, అలా అన్నమాట. నేను అంతగా అడ్జస్ట్ అయ్యాను కాబట్టి, ఆ మెంటాలిటీ నాలో ఉంది కాబట్టి, నా పని నేను చేసుకోగలను కాబట్టి, ఇవాళ నేను చాలామందితో ఫ్రీగా మూవ్ అవ్వగలుగుతాను, జనంలోకి వెళ్ళగలుగుతున్నాను. సో పరిచయాలు కూడా చాలా ఫ్రీగా, నాతో పరిచయం అయినటువంటి వాళ్ళు ఎవరైనా సరే చెప్తారు, చాలా ఫ్రీగా అబ్బాయి గోల్డ్ స్పూన్ అని పేరుకి గోల్డ్ స్పూన్ లాగా ఉండడు, చాలా ఫ్రీగా డౌన్ టు ఎర్త్ అని అంటారు నాకు. అంటే ఈ కలివిడితనం, ఈ యాటిట్యూడ్ మీకు అక్కడి నుంచి వచ్చింది అంటారు. ఇప్పుడు ప్రత్యేకించి ఇప్పుడు నేను లేని తెచ్చుకోమంటే నేను తెచ్చుకోలేను. ఎందుకు అలవాటు ఎక్కడ నేను దగ్గర ఒక 10 to 12, 15 years ఆ పందాలో నేను పెరిగిపోయాను కాబట్టి రమ్మన్నా రాదు నాకు. స్పీకర్ గారు అంటే అఫ్ కోర్స్ స్టేట్ కాదు, ఓవరాల్ గా చాలా స్టేట్స్ లేదా మన దేశంలో చాలా ఫేమస్ పర్సన్ అని చెప్పుకోవచ్చు. బికాజ్ ఆయన కట్అవుట్ చూస్తే ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే అన్ని పదవులు చేశారు అండ్ అంత పొలిటికల్ నాలెడ్జ్, అంత పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో మీరు చెప్పండి, ఆయన దగ్గర నుంచి ఒక ఫాదర్గా కానీ లేదా ఒక పొలిటికల్ లీడర్గా కానీ ఏం నేర్చుకున్నారు? యాజ్ అ ఫాదర్గా నేను నేర్చుకుంది, సి ఎంతటి విపత్తు రానియండి అమ్మా, మా నాన్న ఇప్పుడు ఒకటే మాట అంటాడు, కనబడకూడదు, ఇక్కడ ఉన్నది ఇక్కడ కనబడకూడదు, ఎప్పుడూ కూడా ధైర్యంగా అడుగు ముందుకే, ఇష్యూ బేస్డ్లో ఉండు. ఇష్యూ బేస్డ్, ఏదో పేపర్ పుల్ల రోజు నేను పేపర్లు కనబడిపోవాలని కాకుండా ఇష్యూ బేస్డ్లో ఉండు. నువ్వు ప్రెస్ మీట్ కానీ ఏదైనా పెట్టావంటే అటు నుంచి కౌంటర్ రాకూడదు, అలాగుండు. 4వది యాజ్ పొలిటికల్గా నేను నేర్చుకున్న ఆయన దగ్గర నుంచి ఏంటంటే, ఆయనకి తెలియని విషయం ఏదన్నా ఉంటే ఆయనకన్నా వయసులో తక్కువడైనా సరే ఆయన ఇచ్చేయడమ్మా, తెలుసుకుంటాడు, వింటారా నిజంగా? వింటారు, ఆయన కట్అవుట్ చూస్తేనే భయం వేస్తుంది అసలు, ఎవరు చెప్పేది వినరు అంటే. ఆయన టోన్ వింటే బేసిక్ గా పొలిటికల్ గా అందరూ అలాగే బేస్ వాయిస్, సో ఈయన చాలా గంభీరం అన్నట్టు చూస్తారు కదా, మరి అంతటి వ్యక్తి వింటారమ్మా. నువ్వు వెళ్ళి చెప్పు, నువ్వు వింటారు, నేనేం చెప్పినా వింటారు, తెలుసుకుంటారు. ఎందుకనంటే నేనే ఆయనకి డెడికేట్ అనేక విషయాలు, సెంట్రల్ పాలిటిక్స్ కానివ్వండి లేదా ఇంటర్నేషనల్ పాలిటిక్స్ కానీ జరుగుతున్నవి ఆయనకు అన్నీ అప్డేట్ నేనే చేస్తుంటా అన్నమాట. సో ఆయనకి చూసే టైం ఉండకపోవచ్చు ఇవన్నీ కూడా, అందుకు నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. సో దాని మీద ఆయన వింటాడు. కొడుకనే కాదు, ఆ ప్లేస్ ఇంకెవరున్నా వింటాడు. సో మీరు మీ నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకున్న ఒక మంచి థింగ్ ఏంటంటే ఏం చెప్తారు? మా నాన్నగారు చూసి నేర్చుకుందంటే అదే ధైర్యం, వాయిస్. అంటే వాయిస్ అంటే అది నీకు తెలియాలి మరి వచ్చిందో లేదో, నేను చెప్పుకుంటే బాగోదని వాయిస్ ప్లస్ మా నాన్నగారిని చూసి నేర్చుకుంది. ఆయనలాగే నిరాడంబరం, ఆయన ఎంత ఎత్తుకు ఎదిగినా ఒద్దిగ్గా ఉంటాడు. పొలిటికల్ అన్స్టేబిలిటీ వస్తే తొందరపడ్డు, గమనిస్తూ ఉంటారు సిచ్యువేషన్. ఎంతటోని అయినా సరే పేరు పెట్టి పిలిచేటువంటి పరిస్థితి ఆయనలో ఉంటుంది. ఇప్పుడు గ్రామానికి వెళ్ళాము అంటే ఆ గ్రామంలో సగానికి పైకి ఇల్లు పేరు పెట్టి పిలిచేది, జిల్లా మొత్తం మీద. అది నిజంగా చాలా గ్రేట్ అంటాను నేను. ఓ 50 ఇల్లు వరకు కూడా పేరు పెట్టి పిలిచేస్తాడు. అప్పలనాయుడు, ఈనాడు, ఆయన పిలిచేస్తాడు. సో ఆయనకు ఆ గుర్తింపు ఉంది. ఆయన మెయిన్ గుర్తింపు అదే. ఒక నాయకుడు దృష్టిలో కార్యకర్త ఉన్నాడు అని అంటే దాని అర్థం ఏంటమ్మా, ఇప్పుడు మిమ్మల్ని చూసారనుకో, మీరు 10 years 15 years తర్వాత కనబడని జనాల్లో ఉంటారు, అమ్మ సౌమ్య రాయట్ అంటారు. అది సరిపోదమ్మా రాజకీయాల్లో ఫ్లరిష్, అది చాలు. పేర్లు మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. అంటే ఆయనకు ఆ మెమరీ పవర్ భగవంతుడు చాలా ఇచ్చాడు. ఆయనకి ఇచ్చినటువంటి మరో అద్భుతమైనటువంటి ఏంటంటే వచ్చస్, ద చరిష్మా హీ హ్యావ్స్ ఇన్ హిస్ ఫేస్ కానీ ఆ స్ట్రక్చర్లో కానీ. మిస్టర్ ఆంధ్ర కదా నాన్నగారు. సో బాడీ బిల్డింగ్ చేసే వాళ్ళు, వెయిట్స్ అవన్నీ బాగా ఎత్తేవాళ్ళు కాబట్టి ఈజ్ మిస్టర్ ఆంధ్ర కాబట్టి ఆ ఫిజిక్ నిట్టారుగా ఉంటుంది. అందరిలాగే ఉండాలి, కాకపోతే మరి నాకు భగవంతుడు వాయిస్ అన్నీ ఇచ్చాడు, ఒక హైటే. నేను ఎప్పుడు బాధపడేది అక్క దగ్గరే. అంటే మీ నాన్నగారి దగ్గర నుంచి నాకు ఈ క్వాలిటీ వస్తే బాగుంటుంది,
అని చెప్పి మీరేమైనా అనుకున్నారా? హైట్ అమ్మా, హైట్. 2 ఇంచుల హైట్ ఉంటే దాని లెక్క వేరేలాగా ఉండేది నాది. ఓకే. అంటే పాలిటిక్స్‌లో హైట్ అంత ఇంపార్టెంట్ అంటారా సార్? పాలిటిక్స్ అనే కాదు, ఇన్ జనరల్‌గా కూడా బయట ఓకే. మీకు కొంచెం హైట్ ఉంటే ఎక్కడికైనా బాగుంటుంది బావుంటదనిపిస్తుంది. అనిపిస్తుంది నాకు ఎప్పుడు. యాహ్! ఏదైతే లేదో ఎవరికైనా సరే అదే అనిపిస్తుంది కదా, యాహ్! ఉంటూ బాగుండు అని. కానీ ఏం చేస్తాం, ఇది మా మా వారసత్వం మేనరికం నుంచి వచ్చింది ఈ మేనరికం వారసత్వం. నుంచి వచ్చిందంటారు. ఓకే. అంతే అటు నుంచి వారసత్వం వచ్చిందంటారు. వచ్చింది. అండ్ యాహ్! సార్ నాకు తెలిసి మీ చిన్నప్పటికి మీ నాన్నగారు పొలిటికల్ కెరియర్ స్టార్ట్ అయిపోయింది కదా! అండ్ సో ఈ బిజీ లైఫ్స్‌లో ఇంత పొలిటీషియన్ అని చెప్పి అంటే మీరెక్కడైనా మీ పేరెంటింగ్‌ని గాని లేదా మీ ఫాదర్‌ని గాని మిస్ అయిన క్షణాలు ఏమైనా అనిపించాయా మీకు? ఎందుకు అమ్మేస్తాం, అవుతాం కదా. పేరెంట్స్ మీటింగ్స్ కానీ, మేము చిన్నప్పుడు స్కూల్స్లో కానీ హ్మ్. ఆ టైంలో అంటే మా ప్రోగ్రెస్ చెప్పడానికి అందరు పేరెంట్స్ వచ్చేవారు. హ్మ్. కానీ ఇక్కడికి వచ్చేసరికి మా టీచరు లేదంటే మా మదర్ మా అమ్మ ఎక్కువగా హ్మ్. వచ్చేది. అండ్ మోర్ ఓవర్ మా నాన్నగారు అని మనకు తెలిసిందే కదా, హ్మ్. తెలిసినప్పుడు వీ షుడ్ంట్ యాహ్! ఆయన అంటే వస్తారని మీకంటే మనం ప్రజలకి అనుకోం. ఎక్కువ అవైలబుల్‌గా ఉండేవాళ్ళేమో ఆయన నాకు తెలిసి. అవును, అందుకే తెలిసిన తర్వాత ఆయన ఎక్కువగా నేనేమనుకున్నా అంటే రైట్ దాన్నే ఉందిలేపా మా నాన్నగారు ఇది. అయితే ఐ కెన్ ఛాలెంజ్ మై సెల్ఫ్, నేను చదువుకున్న స్కూల్లో హ్మ్. 80% ఆఫ్ ద స్టూడెంట్స్ కానీ స్టాఫ్ కానీ నేను సో అండ్ సో అని తెలియదు. ఓహ్! రియల్లీ? మీ ఐడెంటిటీ తెలియకుండానే మీరు పెరిగారా? ఎస్, మీరు చదువుకున్న ఎస్, సర్కిల్స్‌లో? నేను చెప్పుకునేవాడిని కాదు. ఓహ్! ఎందుకు సార్? ఎందుకు అంత దాచారు? ఏముంటుంది తప్ప చెప్పుకొనేసి, మనల్ని మనం ఏంటో మనంగా ఎదగాల. హ్మ్. అది ఆ టాలెంట్ ఉందిలే భగవంతుడి దయ వల్ల. హ్మ్. ఎందుకు హాస్టల్ లైఫ్లో పెట్టడం వల్లే అది వచ్చింది. నా ఓకే. పని నేను చేసుకోవాలా. హాస్టల్ లైఫ్ ఎలా ఉంటుంది, ఎవడు పడుకునేది ఆడే ఎత్తుకో, ఎవడు చాప ఆడే ఎత్తుకో, ఎవడు బట్టలు ఆడే ఉతుక్కోవాలి. సో మన పనులు మనం చేసుకునేటువంటి పరిస్థితి ఉంటాయి. అండ్ అట్ ద సేమ్ టైం హ్మ్. నా ఐడెంటిటీని ఎప్పుడు నేను చెప్పుకునేవానుగా. హ్మ్. మా స్కూల్లో కానీ దీంట్లో కానీ అయితే టీచర్స్ కూడా నన్ను బాగా స్టూడెంట్ కానీ టీచర్ కానీ చిన్న పిల్లాడి దగ్గర నుంచి కూడా హ్మ్. మా అమ్మ ఒకసారి ఇలాగే వస్తే స్కూల్కి బ్రేక్ టైం, లంచ్ బ్రేక్ హ్మ్. మాకు బాగా గుర్తు. మా అమ్మకి ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్తే లంచ్ అంటే స్కూల్ లోపలికి వచ్చేసరికి అంతా వాతావరణం అంతా డిఫరెంట్, స్టూడెంట్స్ మొత్తం మీద ఒకే యూనిఫామ్లో ఉంటారు. హుహు. ఎవరు ఈడెక్కడ ఉండేటని ఎలా పోల్స్తాను, సెల్ ఫోన్స్ మీద నథింగ్ అప్పట్లో. యాహ్! అవును. సో ఎలాగుంటాడు ఏంటి, ఎలాగ ఐడెంటిఫై చేయాలంటే అప్పుడు చిన్న పిల్లాడు అనమాట, వాడు థర్డ్ స్టాండర్డ్ చదువుతున్నాడు ఆ స్కూల్లో. ఆంటీ ఏంటంటే ఎవరి కోసం చూస్తున్నారు అంటే అని అడిగి, ఇలా చిరంజీవి అంటే చిరంజీవి అన్నయ్య రెండు ఆంటీ నేను తీసుకుని వెళ్తాను అనుకో అండ్ నేరుగా నేను ఎక్కడైతే బోర్ను ఇప్పుడు చేస్తాను మా ఫ్రెండ్స్ తోటి అక్కడికే తీసుకుని వచ్చి హ్మ్. అంటే దట్ గివ్స్ అ గుడ్ ఇదనమాట హ్మ్. ఐడెంటిటీ. సెల్ఫ్ ఐడెంటిటీ. హ్మ్. అమ్మ కూడా చిరంజీవి అని అన్నది, సో అండ్ సో అని అనలే కదా. ఓహ్! ఓకే. ఓకే. సో స్పీకర్ గారు ఐ మీన్ అప్పటికి ఒక మినిస్టర్ పొలిటీషియన్ డాడీ మినిస్టర్‌గా ఉండేవారేమో. సో మినిస్టర్ గారి అబ్బాయిని అట్లా ఏం చెప్పలేదు. చెప్పాల. యాహ్! చెప్పుకుంటే ఏమొస్తుందమ్మా, భయం. హ్మ్. మరి కొంచెం దగ్గరగా రావాలని వాళ్ళు రారు. ఓకే. మనం ఏంటి అనేది ఎవరికి చెప్పుకోకుండా ఉంటేనే హ్మ్. మనకేంటి ఆ ప్రపంచం ఏంటనేది తెలుసు. యాహ్! సార్ ఇక్కడ బేసిక్‌గా చిరంజీవి నాకు ఏముందిలే ఆయన ఒక ఒక బోర్న్ విత్ గోల్డెన్ స్పూన్ అనో, లేకపోతే ఒక మినిస్టర్ గారి అబ్బాయి అనో, లేకపోతే ఒక స్పీకర్ గారి అబ్బాయి అనో, ఆయనకేం కష్టాలు ఉంటాయిలే అని చాలామంది అనుకుంటారు. బట్ మీరు లోగా ఫీల్ అయిన మూమెంట్స్ అట్లాంటివి ఏమైనా ఉన్నాయా? మీరు బాధపడిన క్షణాలు ఇప్పటి వరకు? వాటెవర్ ఇట్ మే బి ఏ విషయమైనా? బాధపడినటువంటి క్షణాలంటే పెద్దగా ఏం లేదు తల్లి. మా హ్మ్. నాన్నగారు ఎప్పుడు నేను ఎప్పుడు చూసినా ఆ హోదా, ఆ అధికార హోదాలో చూడాలన్నదే నా కోరిక. హ్మ్. ఐ నో వాట్ ఈస్ హీ, దాని తాలూకు ఇది ఎప్పుడు చూడాలని కోరిక అంతే. సార్ ఒకసారి నేను గెలిపించుకున్నాను, ఒకసారి పోయింది. ఈసారి ఎంపీ కూడా ఆయన చూడాలని, ఆయన లెట్ అస్ సీ వాట్ విల్ హ్యాపెన్ అనేది ఇప్పుడు చూడాలి మనం. యాహ్! సార్ ఒక పొలిటీషియన్‌లో ప్లేస్‌లో గెలుపోటములనేవి సహజం. సహజం, మీ నాన్నగారు పోటీ సర్వసాధారణం. చేసినప్పుడు చాలా సార్లు ఓడిపోయిన సందర్భాలున్నాయి. చాలా సార్లు గెలిచిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో, ఓడిపోయినప్పుడు మీరేమైనా బాధపడిన అంటే ఒక కొడుకుగా ఆయనని చూసి ఫీల్ అయిన మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? నన్ను చూసా, మిమ్మల్ని ఆయన చూసి కానీ, ఆయన మిమ్మల్ని మీరు ఆయన్ని చూసి. అరే! ఇంతగా నేను చెప్పాను కదా, హ్మ్. ఇప్పుడు కొన్ని నేను బయటపడినమ్మా, కళ్ళని నీళ్ళు పెట్టుకోవడం కానీ అలాంటివి నేను ఎప్పుడు చేయను. హ్మ్. ఎందుకు, నేను బాధపడ్డానని తెలిస్తే మళ్ళీ అందరూ బాధపడతారు ఇంట్లో. ఇంట్లో నేను కొద్ది ముద్దు ఓకే. మా ఇంట్లో. సో నేను ఎప్పుడు అలాగ ఉండేవాడిని కాదు. హ్మ్. బట్ మనసులో మాత్రం ఉండిపోతుంది అంతే. ఆయన ఎప్పుడు గెలిచి ఆ అధికారాలు హోదాలో ఉంటే
మనం చూసే తమ్మినేని సీతారాం వేరండి. అండ్ రివ్యూస్ పెట్టినా కానీ ఆయన తాలూకు సబ్జెక్ట్ కానీ వాస్ట్ సబ్జెక్ట్, అందులో నో డౌట్. మీకు కూడా తెలుసు అది, మీడియా పర్సన్స్ మీకు ఇంకా బాగా తెలుస్తుంది నాకంటే కూడా. అందుకు సార్ మీ నాన్నగారికి అంటే మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం గారికి ఏవో హెల్త్ ఇష్యూస్ ఈ మధ్య ఉన్నాయి, ఫేస్ చేస్తున్నారా అనే న్యూస్ చాలా బాగా వైరల్ అవుతుంది. ఇస్ ఇట్ ట్రూ? ఇట్స్ అబ్సల్యూట్లీ ఫాల్స్. నేను అంటాను తల్లి, హెల్త్ ఇష్యూస్ ఉంటే ఆ వ్యక్తి బయటకు వస్తాడా? ఇప్పుడు మేమన్నా పంపిస్తాం బయటికి? ఎందుకో దానివల్ల పరువు పోద్దానో, లేకుంటే వాళ్ళు అంటున్నటువంటి దాన్ని నిజం అయిపోద్దానో. ఎవరికుండే భయాలు వాళ్ళకుంటాయి కదా ఇన్ జనరల్గా. సో ఆయనకి హెల్త్ ఇష్యూస్ లేవు, హీస్ హెయిల్ అని హెల్తీ. ఇవన్నీ కిట్టక చేస్తున్నటువంటి ప్రచారాలు తల్లి. నాన్నగారు అంటే కిట్టక చేస్తున్నాడు, ఆయన హెల్త్ ఇష్యూస్ వచ్చాయని ఆయన మర్చిపోతున్నారని. ఇవన్నీ తప్పమ్మ. మీరు చూడండి, కాలం ప్రెస్ మీట్ పెడతారు, ఆన్ పాయింట్ ఎక్కడ డిబేట్ కారు కదా, ఒక స్పీచ్ ఇస్తారు ఆన్ ది సబ్జెక్ట్ ఆన్లైన్, కానీ అక్కడ డివియేట్ కారు కదా. అవునా కదా? హెల్త్ ఇష్యూస్ అంటే ఎవరికి లేవు హెల్త్ ఇష్యూస్? రెగ్యులర్గా ఉండే షుగరు, బీపీ ట్యాబ్లెట్లు అంటే ఆయన డైలీ వేసుకుంటారు. నేను చూస్తాను. సివియర్ హెల్త్ ఇష్యూస్ ఏం లేవమ్మా, ఎవరు నాకు చెప్పినారు? అమ్మ నువ్వే అంటున్నావు రూమర్స్ అని. ఇంకా దానికి ఎవరు నోటికి అడ్డు మనం పెట్టుకోగలం చెప్పండి? ఓ 10 మంది అనుకో ఈ రూమ్లో పెట్టి ఎవరు అలా కాదు ఓబీ ఇలా జరుగుతుంది మనం చెప్పగలం. ఆ ఫిగర్ ఎక్కువగా ఉన్నప్పుడు చెప్తే చెప్పుకోవచ్చు. ఒకటి. రెండోది ఏంటంటే కాలమే సమాధానం చెప్తుంది అన్నిటికున్నా. వై షుడ్ వి? ఇటువంటి క్వశ్చన్స్కి, ఇటువంటి రూమర్స్కి కాలం చాలా విలువైంది అండ్ గొప్పది కూడా. సమాధానం అదే చెప్తుంది కదా. ఎవరు చెప్పారు ఆయనకి బాగాలేదని? ఈ జైలు అనేది ఇవాళ అంబటి రాంబాబు గారు ములాఖాత్ ఉంటే వెళ్ళారు కదా. రైట్ నౌ హీఈస్ దేర్, రాజమండ్రిలో ఉన్నారు ఆయన ప్రజెంట్. హెల్త్ ఇష్యూస్ ఉంటే ఆయన వెళ్ళిపోతాడండి అలాగా. అంతంత జర్నీ కార్లో చేస్తారా హెల్త్ ఇష్యూస్ అంటే? మీకు తెలుసు కదా. మరి కిట్టక చేస్తారమ్మా. ఇవన్నీ పొలిటికల్ రూమర్సే తప్ప, పొలిటికల్ దిగజారిపోయినటువంటి స్టంట్సే తప్ప మరొకటిగా. నిజంగా సత్తా ఉంటే ఎదురుగా వచ్చి ఢీ కొట్టమనండి. వాట్ ఈస్ తమ్మినేని సీతారాం అనేది అప్పుడు చూస్తారు వాళ్ళే. ఇంకెంతకంటే ఏముంటుందమ్మా? మా ఫాదర్ కంటే ఇంకా రోల్ మోడల్ ఎవరు ఉంటారు తల్లి? డెఫినెట్లీ మా నాన్నగారు. సో ఇప్పటి వరకు మీ ఫ్యామిలీ, మీ పర్సనల్స్ చెప్పారు. ఇక నుంచి క్వశ్చన్స్ చాలా సీరియస్గా ఉంటాయి. మీ పొలిటికల్ కెరీర్ అండ్ ఇప్పుడు స్టేట్లో ఉన్న పొలిటికల్ జర్నీ కోసం మాట్లాడుకుందాం. గెలుపోటములు అనేవి అన్ఎక్స్పెక్టెడ్. సో లాస్ట్ ఎలక్షన్స్లో అన్ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు మీ పార్టీకి సంబంధించి మీ నియోజకవర్గంలో ఎలా పొజిషన్ ఉంది అండ్ వైసీపీ పరిస్థితి ఎలా ఉంది? స్టేట్ వైడ్ ఎలా ఉందో అలాగే ఉంది. అయితే ఎలక్షన్ అనేది అన్ఎక్స్పెక్టెడే. స్టేట్ మొత్తం మీద కూడా రిజల్ట్ అలానే వచ్చింది కదా. కాందాలు వచ్చు కదా, కాదు కదా వచ్చింది. స్టేట్ వైడ్ ఇచ్చాపురం నుంచి మన జిల్లా తీసుకున్నాం. ఇచ్చాపురం దగ్గర నుంచి ఇచ్చాపురం కానీ, పలాస కానీ, టెక్కలి, నరసన్నపేట, ఈవెన్ శ్రీకాకుళం, ఆమ్దాల వలస, పాతపట్నం, ఇవన్నీ చూసుకుంటే వేల మెజార్టీలోనే పోయినాం, మేము అందరం పోయినాం. స్టేట్ వైడ్ రిజల్ట్ కూడా అలానే వచ్చింది కదా. ఇప్పుడు మీ నియోజకవర్గంలో వైసీపీ పొజిషన్ ఎలా ఉంది సార్? వైసీపీ పొజిషన్ అంటే పొజిషన్ ఏంటి? మీకేం కావాలా? వైసీపీ పొజిషన్ అంటే ఏంటి? ప్రజలు మిమ్మల్ని నిజంగానే అంటే ఆదరిస్తున్నారా? బయటకు వెళ్ళేటప్పుడు చాలా కార్యక్రమాలు చేస్తున్నారు కదా. ఎందుకమ్మా ఆదరించాను? నాకు అర్థం కాదు. స్టేట్ వైడ్ నీకు ఒకటి చెప్తాను, ఏదో 33,000 ఓట్లతో పోయినాం కదా అని చెప్పేసి ప్రజాదరణ లేదు అనుకుంటే పొరపాటు. సో ప్రజాదరణ ఖచ్చితంగా 100% ఉంటుంది. మీ కాన్స్టిట్యూన్సీలో ఇంటర్నల్ ఫైట్ ఉందని బేసిక్గా టాక్ ఒకటి వినిపిస్తూ ఉంటుంది. సో నిజంగానే ఇంటర్నల్ ఫైట్ ఉందంటారా? ఇంటర్నల్ ఫైట్ అంటే ఉంటుందమ్మా. ఎక్కడ రాజకీయాల్లో సర్వసాధారణ, అన్ని రాజకీయ పార్టీలో ఇంటర్నల్ ఫైట్స్ ఉంటూనే ఉంటాయి. అందులో భాగంగా మా కాన్స్టిట్యూన్సీలో కూడా ఉంటుంది. ఎందుకు ఉండదు? లేదని మీ క్యాడర్ కన్ఫ్యూజన్ అవుతారు కదా, సో దాన్ని ఎలా క్లియర్ చేస్తారు సార్? మా క్యాడర్ అనేది చాలా క్లియర్గా ఉంది. అండ్ క్యాడర్ కన్ఫ్యూజన్ అంటే అది అధిష్టానం క్లియర్ చేసుకుంటుంది. సో ఇప్పటి వరకు మీరు చాలా వరకు చూసుకుంటే మీ నాన్నగారి తర్వాత చేసే ప్రతి దానిలో కూడా మీరు కనిపిస్తూ ఉంటారు, ముందుండి నడిపిస్తూ ఉన్నారు కదా. ఇంత అఫీషియల్గా రెస్పాన్సిబిలిటీస్ తీసుకున్నప్పటికీ కూడా ఎక్కడో పార్టీ మిమ్మల్ని గుర్తించలేదు లేదా సరైన రోల్ ఇవ్వలేదు అని చెప్పి ఒక వార్తలు వస్తున్నాయి, నిజమంటారా? పార్టీ నన్ను గుర్తించలేదు అని అనుకోకూడదు, కానీ పార్టీ నన్ను గుర్తిస్తూనే ఉంది. కాకపోతే అవకాశం కోసం మేము ట్రై చేస్తాము. అవకాశం వచ్చేంత వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటాం. నో కాంప్రమైజ్. ఐ విల్ నాట్ లూజ్ మై కాన్స్టిట్యుయెన్సీ. బట్ ఇది మీకు పొలిటికల్ గ్రోత్కి ఏమైనా ఇబ్బంది అనుకుంటున్నారా? ఎందుకు ఇబ్బంది? నా పొలిటికల్ గ్రోత్కి ఎందుకండి ఇబ్బంది?
నా పొలిటికల్ గ్రోత్ ఇబ్బంది ఉందా లేదా అని రేపు రాబోయే రోజుల్లో మీరే చూస్తారు. అసలు వైఎస్ఆర్సీపీలో మీ పొజిషన్ ఏంటి సార్? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కరడు కట్టినటువంటి నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారు కరడు కట్టినటువంటి కార్యకర్తనే పనిచేస్తా ఉన్నాను అట్ ప్రెసెంట్. యా, ఇప్పటి వరకు అసలు ఆ పార్టీకి సంబంధించి మీరు ఏదైనా పోస్ట్ అడిగారా? ఇవ్వడం కానీ ఏమైనా ఉన్నాయా? పోస్టులు అన్నవి ఇస్తుంటారు, ఆశపడడంలో తప్పు లేదు. అందరూ ఆశాజీవులం, ఏదో ఒకటి కావాలి. కాకపోతే అంటే అధిష్టానం ఆలోచించుకోవాలి. అంటే ఒక స్పీకర్ గారు అబ్బాయిని హోల్డ్ ఉంది, వాయిస్ ఉంది, ఇన్ని రకాలుగా ఉన్నప్పుడు మేము అడిగాం. ఇంకా వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. ఉంది కదా టైం, ఇంకా ఏ టైంలో ఇవ్వాలో ఆ టైంలో ఆయన గుర్తించుకొని ఇస్తారు. యా, ఇప్పుడు మీరు చెప్పారు స్పీకర్ గారు అబ్బాయిని అని చెప్పి. సో మీరు వారసత్వాన్ని కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారా, లేదా మీ ఓన్ ఐడెంటిటీని క్రియేట్ చేసుకునే పనిలో ఉన్నారు? వారసత్వం వద్దన్న ఒక ఎలక్షన్ వరకు అయితే ఆయన వారసత్వం పనిచేస్తుందమ్మా, ఒక ఈ ఎలక్షనే. ఆ తర్వాత జరిగే కార్యక్రమాలన్నీ కూడా నా ఓన్ ఐడెంటిటీ నేను క్రియేట్ చేసుకునే విధానం బట్టి జనం నాతో ఉంటారా లేదా, కార్యకర్తలు నాతో ఉంటారా లేదా అని దాని మీద ఆధారపడి ఉంటుంది. సో మీ కాన్స్టిట్యున్సీలో ఆల్రెడీ కొత్త ఇన్ఛార్జిని నియమించారు. సో మీ ఫాదర్ని కాదని కొత్త ఇన్ఛార్జిని నియమించడం మీరు అసలు యాక్సెప్ట్ చేశారా? నో, మేము యాక్సెప్ట్ చేయలే. ఇప్పటికీ చేయలేదు. ఎందుకనంటే చేయడానికి పోనీ అంటే బ్యాక్గ్రౌండ్ ఉండేటువంటి ఒక వ్యక్తికి ఇచ్చుంటే సరిపోయాను. అందరికీ సుపరిచితులు అయినటువంటి వ్యక్తికి ఇస్తే సరిపోయాను. ఉన్నారు కదా సీనియర్స్ చాలామంది, కిల్ సత్తయ్య గారు ఉన్నారు. ఆయన సీనియర్ కాదా? అనేక మార్లు మనం చూసాం కదా. ఆయన పార్టీ కోసం సరే అంత అనకూడదు, కానీ ఆయనే అందరికంటే ముందు జెండా కట్టినాడు పార్టీకి. మరి ఆయన్ని విస్మరించి 3 సార్లు ఎంపీపీగా చేసినటువంటి వ్యక్తిని విస్మరించి మీరేంటంటే ఎటువంటి రాజకీయ అనుభవం కానీ ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు, కనీసం వార్డు మెంబర్ కూడా కానటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి ప్రజల్లోకి రుద్దండి అంటే జరిగే పని? ఆలోచించండి. అంటే ఇది మీ పార్టీ తీసుకున్న రాంగ్ స్టెప్ అంటారా? రాంగ్ స్టెప్ అని నేను అన్నాను. రాంగ్ స్టెప్ అని ఇన్ఛార్జీలు అన్నవి ఇవాళ ఉంటే రేపు మారుతుంటాయమ్మా. ఆ గ్యారంటీ కూడా నేను చెప్తాను. ఇవాళ ఉండొచ్చు, రేపు మారచ్చు. పాలిటిక్స్లో ఏదైనా జరగచ్చు. దాన్ని మీరు కాదంటారా? అంటున్నాను. కాదనలేం కదా. మీరు మీడియా పరంగా ఉన్నారు, నేను పొలిటికల్గా ఉన్నాను. దాన్ని బట్టి చూసుకుంటే ఇవాళ పలానా వ్యక్తి సమ్ ఎక్స్ ఉన్నారు, రేపు సమ్ వై అవుతారు, ఇంకో మర్నాడు వాళ్ళు జెడ్ అవుతారు. రాజకీయాలు ఎవరైతే గెలుస్తారో, ఎవరికి ఇస్తే గెలుస్తామో అన్నది అంతిమంగా గెలిపే ఇంపార్టెంట్ ఎవరికైనా సరే. అంతిమంగా మరి రేపు ఎవరికి ఇస్తే గెలుస్తారన్నది కూడా ఇంపార్టెంట్ కదా. గెలిపే చూసుకుంటారు కదా ఏ రాజకీయ పార్టీ అన్న, అప్పుడే కదా గవర్నమెంట్లోకి వస్తారు. ఓకే, అంటే మీరు చెప్పిన దాని ప్రకారమే మీ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ చేసే ఏ ప్రోగ్రామ్స్లో కూడా మీరు డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ కనిపించే పరిస్థితి కూడా లేదు అని చెప్పుకుంటున్నారు. సో అయితే ఏదైనా ఇది మీరు పార్టీకి ఇచ్చేటటువంటి ఒక మెసేజ్ అనుకోవాలా, లేదా ఇది ప్యూర్లీ మీ పర్సనల్ ఇష్యూ అంటారు? నేను ఇచ్చే పార్టీకి మెసేజ్ కాదు తల్లి. నిజంగా నేను చెయ్యాలి అనుకుంటే ఫ్రమ్ ద బిగినింగ్ నేను చెయ్యొచ్చు. కాకపోతే ఇవాళ ఆయనకి ఇచ్చే ఎక్కడ దగ్గర 1.5 year అయిపోతాను. డూ యూ థింక్ హీ హాస్ బిన్ కోప్ అప్? ఒక రాజకీయ పార్టీ ఖాళీగా ఉండకూడదమ్మా. పార్టీ ఇచ్చిన కార్యక్రమాలు చేసుకొని పోతే ఆ మాత్రం దాని క్యాండిడేట్ని కూడా మార్చక్కర్లేదు కదా, ఇంకెవరినో కొన్ని నువ్వు పెట్టుకోవచ్చు. మరి ఇంత యంగ్ లీడర్ కదా, మీరెందుకు పార్టీ ఇచ్చేటటువంటి కార్యక్రమాలని డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు? ఎస్, మెయింటైన్ చేశాను. ఇంతవరకు నేను మెయింటైన్ చేశాను. ఇక్కడి నుంచి నేను మెయింటైన్ చేయండి. ఐ విల్ గో ఇన్ టు పబ్లిక్. డెఫినెట్గా మీరు చూస్తారు కదా. ఎందుకు చేశారు ఇప్పటి వరకు? ఏదైనా కాజు అంటే ఇచ్చారు, మనం కూడా అదే పార్టీలో ఉన్నాం, రైట్. తను ఏదో చేస్తున్నాడు. నాన్నగారు ఎంపీగా ఉన్నారు, ఎంపీగా ఇన్ఛార్జ్గా ఉన్నారు. సో అదే పార్టీలో ఉంటూ మేము కూడా వెళ్ళొచ్చమ్మా. కాకపోతే వీ హ్యావ్ టు గివ్ అ టైం ఫర్ సమ్ టైం కదా. తాను ఏదో చేస్తామన్న చేయనివ్వండి అని చెప్పేసి నాన్నగారు వదిలేరు. సార్ అసలు బేసిక్గా ఈ చేంజెస్ ఏవైతే చూసామో ఇవన్నీ కలిపి చూస్తే ఒక వార్త ఇప్పుడు బయట వినిపిస్తుంది. మీ పార్టీకి సంబంధించినటువంటి ఫ్యామిలీ మెంబర్స్ని అంటే వారసత్వాన్ని మార్చడానికే ఈ చేంజెస్ జరిగాయి అని చెప్పే వార్త వస్తుంది. అంటే ఇప్పటి వరకు మీరే ఉన్నారు కాబట్టి వారసత్వాన్ని మార్చాలి పొలిటికల్గా అనేటటువంటిది ఉంది అంటున్నారు. దానికోసమే పార్టీ ఈ డిసిషన్ తీసుకుంది అంటున్నారు. ఏమంటారు? ఏంటి ఒక ఆందోళనలో వారసత్వం మార్చిస్తే నీకు రాష్ట్రం మొత్తం మీద మారిపోద్దా తల్లి? జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కూడా వారసుడే కదా. జగన్మోహన్ రెడ్డి గారిని ఏమైనా ఆదరించారు? రాజశేఖర రెడ్డి గారు అబ్బాయినే కదా, ఆయన వారసుడే కదా. మరి నేను తమ్మినేని సీతారాం కొడుక, నేను వారసుని. ఈ జిల్లాలో అనేక మంది వారసులు ఉన్నారు. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సీట్ల కోసం. నిజమే. ఈ లాజిక్ ఎట్లా మిస్ అయింది అంటారు మరి మీ పార్టీ? నా లాజిక్ మిస్ అయిందని నేను అనుకోను. ఒక
ఒక టైం ఇచ్చి చూద్దాం ఈయన ఏ మేరకు చేయగలడేమో అన్నదే నాకు ఆ రకంగానే పరిగణించి ఉంటారేమో అన్నదే నా ఆలోచన. మీరు ఇప్పుడే అన్నారు ఎక్కడా లేని విధంగా ఓన్లీ ఈ నియోజకవర్గంలోనే మార్చారు అని and దీనికి నేను reason ఎక్కడా కూడా- లేని విధంగా ఈ నియోజకవర్గంలో మార్చారని అనలేదు తల్లి. ఎక్కడా లేని విధంగా మార్చారని నేను అనట్లా. ఈ నియోజకవర్గం మార్చారు బహుశా టెస్టింగ్ చేయడానికేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అన్నాను. యా బట్ ఈ చేంజెస్ కూడా మీ పార్టీలో ఉన్న పర్సన్ ప్రెషర్ వల్లే జరిగింది అని వార్తలు వస్తున్నాయి. మా పార్టీలో ఉండే Is it పర్సన్ true? వల్ల అంటే హూ ఇస్ దట్ పర్సన్ చెప్పండి, నేను తెలుసుకుంటాను. పర్సన్ నేను డైరెక్ట్ గా చెప్పలేను, మీకు ఎవరైనా ఉన్నారా ఆ వచ్చే రూమర్స్ మీద మీరేమంటారు ఏ రూమర్స్ ఓపెన్గా అడగండి పర్లేదు. ఏ రూమర్స్? మీ ఫ్యామిలీలో ఉండే పర్సన్స్ ప్రెషర్ వల్లనే ఇది జరిగింది అంటున్నారు. మా ఫ్యామిలీలో ఉండే పర్సన్ ప్రెసిడెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా ఫ్యామిలీలో నేను మా నాన్నగారు ఉన్నాం. మరి చేస్తే గిస్తే ప్రెజర్ అవుట్ చేయాలా? నేను అందుకే అడుగుతాను, ఏమైనా ఉంటే డైరెక్ట్గా అడగండి పర్వాలేదు, నేను సమాధానం చెప్తాను. మీకంటే ఇప్పుడున్న ఇన్ఛార్జికి ప్రయారిటీ ఎందుకు ఇచ్చారు అనుకుంటున్నారు? ఓపెన్ గా చెప్పండి మీరు. అసలు ఎందుకు ఇచ్చారు, ఎందుకు మార్చారు అన్నది జగన్మోహన్ రెడ్డి గారు మాకు చెప్తే నేను మీకు చెప్తాను. ఒకటి నేను చెప్తాను వినండి. ఇది జరిగినప్పుడు ఐ వాస్ హాస్పిటల్లో ఉన్నాను, నాకు సర్జరీ అయ్యే టైంలో ఇది జరిగింది. ఆ తర్వాత నేను సర్జరీకి వెళ్ళిపోయి ఏదైతే నాకు ఉండేటువంటి ఇబ్బంది నేను క్లియర్ చేసుకొని వచ్చిన తర్వాత ఇవన్నీ సర్వేగంగా జరిగిపోయినాయి. అప్పుడు ప్యాచప్ చేసుకునే పని కూడా అవసరం కూడా మాకు రాలా, టైం కూడా లేదు. ఎందుకు జరిగింది సార్ ఇదని అడగడానికే నేను వెళ్ళినప్పుడు దెర్ ఆర్ లాట్స్ ఆఫ్ పీపుల్ దేర్, అక్కడ అడిగితే బాగోదు కాబట్టి ఆయన పర్సనల్గా కలిసి అడగాలండి. యా బట్ ఈ విషయంలో క్యాడర్ కూడా గట్టిగా రియాక్ట్ అవ్వలేదు అంటున్నారు. సో అంటే Cadre గ్రౌండ్ లెవెల్లో మీకుండే సపోర్ట్ తగ్గింది అంటారా? క్యాడర్ రియాక్ట్ అవ్వలేదు అని అనుకుంటే మొన్న వచ్చినటువంటి క్యాడర్ ఎవరండి అమ్మా? క్యాడరే కదా. మొన్న కార్యక్రమం నేను చేశాను, అంతకుముందు బైక్ ర్యాలీ చేశాను, వాళ్ళందరూ క్యాడరే కదా. క్యాడర్ కాదా? అందరూ క్యాడరే కదా. మరి ఒక రాజకీయ పార్టీల్లో క్యాడర్ అనేది ఆయన ఇన్ఛార్జిగా ఉన్నాడు. సో సహజంగానే పార్టీ బేస్ మీద ఉండేటువంటి వాళ్ళందరూ కూడా అటు వెళ్తారు. ఇండివిజువల్ బేస్ మీద ఉండేటువంటి వాళ్ళు ఎవరు కూడా మాతో పాటే ఉన్నారు. ఎనీ డౌట్స్ ఉంది అంటున్నారు. బట్ సరే మీ విషయంలో వినిపిస్తున్న ఎలిగేషన్ ఏంటి అంటే ఫ్యూచర్లో కూడా మీకు ఎమ్మెల్యే ఎంపీ ఛాన్సెస్ ఇచ్చే అవకాశం లేదు అని క్లియర్గా వినిపిస్తున్న వార్తలు. అని మరి ఎవరు? మీ జగన్మోహన్ decision రెడ్డి గారు ఏంటి? చెప్పారా? లేదు బట్ మీ పార్టీకి సంబంధించిన కొంతమంది క్యాడర్స్ వాళ్ళెవరమ్మా చెప్పడానికి? నిర్ణయించాల్సింది ఆయన. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఆ రోజు మీరు వచ్చి నాకు అడగొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి ఎటువంటి మాట రానప్పుడు క్యాడర్ ఏముందమ్మా, 100 రకాలు 100గా అనుకుంటారు క్యాడర్, దాని ఏముంది? అంటే మీ ఫాదర్ ని ఒక సీనియర్ గా పక్కన పెట్టినప్పటికీ కూడా మీరు ఇంకా పార్టీలో కంటిన్యూ అవుతున్నారు. సీనియర్గా ఎక్కడ పక్కన పెట్టారు నాన్నగారు? ఇప్పుడు ఇన్ఛార్జ్ పదవి నుంచి ఒక్క నిమిషం ఆగండి. సీనియర్గా ఎక్కడ పక్కన పెట్టారు? ఆ సీనియారిటీ ఉంది కాబట్టి పార్టీలోకి తీసుకున్నారు. ఆ సీనియారిటీ ఉంది కాబట్టి జిల్లా పార్టీ ప్రెసిడెంట్ ఇచ్చారు. ఆ సీనియారిటీని బట్టే కదా ఆయనకి స్పీకర్ ఇచ్చినారు. ఆ సీనియారిటీని బట్టి ఇవాళ ఏంటంటే ఎంపీగా ఇన్ఛార్జ్ పంపిస్తున్నారు నాన్నగారు. ఇంకేం కావాలా? క్లారిటీ. అంటే ఓకే వాట్ ఎవర్ ఇట్ మేబీ ఆయన ఇచ్చారు, బట్ మీ లాయల్టీ ఇక్కడ కనిపిస్తుంది అంటారా, లేదా ఇంకా మీకు హోప్ ఉందా పార్టీలో మీకంటూ ఒక స్థానం ఉంటుంది అని? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఈవేళ అమ్మ ఇంకా దేర్ ఇస్ అ లాట్స్ ఆఫ్ టైం. పాలిటిక్స్లో 1 గంట 1 నిమిషం కంటే తక్కువ, 1 నిమిషం గంట కంటే కూడా ఎక్కువ ఏదన్నా జరగవచ్చు. టైం ఫ్యాక్టర్ అంతే. అసలు మొత్తం విషయం మీద హైకమాండ్ కలిసి క్లారిటీ తీసుకున్నారా? అసలు ఏం చెప్పారు హైకమాండ్ విషయం? నేను అదే అంటున్నాను కదా తల్లి, 1-to-1 అయితే ఇంతవరకు జరగలేదు. బట్ వీ విల్ డెఫినెట్లీ గో అండ్ ఆస్క్ హిమ్ అంటున్నా. సార్ హోప్ ఉంది అంటున్నారు, బట్ రేపు మిమ్మల్ని కూడా పక్కన పెడితే మీ ప్లాన్ ఏంటి? అప్పుడు పక్కన పెట్టినప్పుడు నేను మీకు చెప్తాను ఎటు ఉంటారు. ప్రస్తుతానికి అయితే నేను వైసీపీలోనే కొనసాగుతాను. ఓకే, పక్కన పెట్టినప్పుడు అప్పుడు మనం మాట్లాడుకుందాం. ఓకే మీరు స్ట్రాంగ్ గా ఇందులో మీకు ఫ్యూచర్ ఉంది అని డిసైడ్ అయ్యారు ఉంది కదా. కాబట్టి ఆఫ్ కోర్స్ నేను కూడా దీని మీద పక్కన పెట్టేద్దాం. ఓకే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మీ క్యాడర్ కి మీరు సరైన ప్రయారిటీ ఇవ్వలేదు అనేటటువంటి ఒక వార్తలు వస్తున్నాయి సార్, ఏమంటారు? పార్టీ అధికారంలో ఉండేటప్పుడు క్యాడర్కి సరైనటువంటి అవకాశాలు గుర్తింపు ఇవ్వలేదు అనేది చాలా పెద్ద అబద్ధం. ఎవరికి అవకాశం ఇవ్వలేదు చెప్పమనండి. నేను ఎవరికి అవకాశం ఇవ్వలేదు. గట్టిగా మాట్లాడితే ఇంకా నా అనుకున్న వాళ్ళకి నేను అవకాశాలు తగ్గించి పార్టీ 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 అన్న వాళ్ళకి నేను అవకాశాలు ఇచ్చుకున్నాను. అదే కదా జరిగింది. నేను ఎవరికి అవకాశాలు తగ్గించలే, అందరికీ ఇచ్చుకుంటూ పోయినాను. బహుశా అందరికి ఇవ్వడం వల్ల లేకపోతే ఏం జరిగిందో తెలియదని ఇవాళ అయితే ఎవరు అంటే ఇటువంటి క్వశ్చన్స్ అన్నీ నేను అన్ని దగ్గర కూడా చాలా ఫేస్ చేస్తున్నాను. వాళ్ళంతా కూడా ఇవన్నీ నాకు తెలిసి పుట్టిస్తున్నటువంటి రూమర్స్ ఇవి. అవకాశాలు పొందినటువంటి వ్యక్తులు ఎవరో కూడా నీకు తెలుసు, ఎందుకంటే మీరు ఆ నియోజకవర్గంలోనే ఉన్నారు కాబట్టి.
సార్ అంటే ఇక్కడ నాట్ ఓన్లీ యువర్ నియోజకవర్గం క్యాడర్కి ప్లస్ హైకమాండ్ ఏదైతే ఉందో దానికి మధ్య కూడా గ్యాప్ ఉంది అంటున్నారు. ఇజ్ ఇట్ అంటే లీడర్షిప్ గ్యాప్ ఏమైనా ఉందంటారా Cadre పీరియడ్ కున్న- ఆఫ్ టైంలో? ఓవరాల్ మీ క్యాడర్కి హైకమాండ్కి మధ్య కూడా గ్యాప్ ఉంది అంటున్నారు. అంటే లీడర్షిప్ ప్రాబ్లం ఏమైనా ఉందని మీరు అబ్జర్వ్ చేశారా? లీడర్షిప్ ప్రాబ్లం అయితే నాకేం అనిపించలేదు తల్లి. ఉమ్, గ్యాప్ అంటే నాన్నగారికి మినిస్టర్ ఇస్తే నేను కూడా తీసుకొని పోతా అందరినీ. నాన్నగారు స్పీకర్ ఇచ్చినారు, ఉమ్, ఆయన జనాల్లో తిరిగినన్నాళ్ళు ఓకే ఫైన్, ఉమ్, కానీ మిగతా యాక్టివిటీస్ అన్ని చూసుకునేవారు వాళ్ళు ఉమ్. నేనే కదా. ఐఎమ్ ద పర్సన్ కదా, వీ హ్యావ్ టు టేక్ ఆల్ ది యాక్టివిటీ. అవన్నీ నేను చూసుకునేసరికి ఉన్న పుణ్యకాలం 5 సంవత్సరాలు కూడా అయిపోయింది. ఓకే సార్. బట్ మీరు క్యాడర్ని ఏదైతే మీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి డైరెక్ట్గా వెళ్లకుండా గేట్ కీపింగ్ చేశారనేటటువంటి రూమర్స్ ఉన్నాయి సార్. సో దీని మీద మీరు ఎలా గేట్ గేట్ కీపింగ్ అంటే అధిష్టానం వరకు మీ క్యాడర్ ఎవరిని కూడా వెళ్ళనివ్వలేదు అనే ఒక వార్త ఉంది. తప్పమ్మా, చాలా పెద్ద తప్పు. నిజంగా అధిష్టానం వారి క్యాడర్ వెళ్ళకపోతే గతంలో కొంతమంది రెబల్స్ ఉన్నారు, మరి వాళ్ళు ఎలా గెలిచారు? వాళ్ళు మన నియోజకవర్గం నుంచే కదా, ఉమ్, వాళ్ళు వెళ్ళి కలవలేదా? కలిసారు కదా. ఉమ్, ఎక్కడా లేని విధంగా, ఏ నియోజకవర్గంలో లేని విధంగా 2 పార్టీ ఆఫీసులు అదనంగా వచ్చాయి మా నియోజకవర్గం. అయినా సరే మరి అది క్యాడర్ని కలవలేకుండా వచ్చిందా లేకపోతే ఎలాగొచ్చాయి? అదే కదా నా బాధ. అంటే రూమర్స్ మాత్రమే అంటారు. అంతే, ఎవరి నోటికి మనం అడ్డు పెట్టగలం తల్లి? సీతారాంగరావు రేపు బీజేపీలోకి వెళ్ళిపోతున్నారని, లేదంటే మరొకలాగా ఇచ్చేస్తున్నారు, జనసేన వైపు చూస్తున్న రకరకాల రూమర్స్ వస్తూనే ఉంటాయి. ఉమ్, మీరే అన్న రూమర్స్, దాని కూడా మనం పట్టించుకుంటే ఇట్స్ అన్ హైపోథెటికల్, దాన్ని అంటారు హైపోథెటికల్ క్వశ్చన్స్. ఇవన్నీ రూమర్ని రూమర్ లాగే వదిలేయాలి, అది ఎక్కడికి వెళ్ళబడుతుంది అక్కడే పని. మీకు పార్టీలో ఎంత ప్రయారిటీ ఉన్నా ఏదైతే ప్రజలు ఉంటారో వాళ్ళ అండ కూడా కావాలి. సో క్యాడర్ ఖచ్చితంగా మీతో నడవాలి. బట్ మీ విషయంలో మీ క్లోజ్గా ఉన్న క్యాడర్ కూడా మిమ్మల్ని కాకుండా ఇన్ఛార్జ్ వద్దకు వెళ్ళిపోయారు అనేటటువంటి ఒక టాక్ ఉంది. ఇది మీకు ఏమైనా ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంది అంటారా? అమ్మ, నేను ఇందాకే చెప్పాను, పార్టీ క్యాడర్ అనేది వేరు, ఇండివిజువల్ వేరు అని. ఉమ్. నాతో పాటు క్లోజ్గా ఉన్న వాళ్ళు ఈ రోజుకి నాతో పాటు ఉన్నారు. కొంతమంది వ్యక్తులు వెళ్ళలేదంటారు. బొడేపల్లి రమేష్ కుమార్ గానీ అట్లాంటి వ్యక్తులు వెళ్ళిపోయారని అంటున్నారు. డైరెక్ట్ గా అవును. చెప్తున్నాను పేర్లు, మీరేమంటారు? చెప్తున్నారు కరెక్ట్, కానీ ఆయన పార్టీ మనిషి అనే చెప్పుకొని తిరిగాడు గత 5 సంవత్సరాల్లో కూడా. ఉమ్, నాతో స్వయంగా అన్నాడు, మేము పార్టీ మనుషులం అల్లుడు అనుకోని. ఉమ్, రైట్, మేము అలాగే ఉండు, తప్పెట్టు ఉంది అని నేనే అన్నాను. ఉమ్, ఎవరి ఇష్టాన్ని వాళ్ళది, మనకు కాదనలేం కదా. ఉమ్. వారి అభిప్రాయాలు వారివి, ఎవరి ఇష్టాలు వాళ్ళ కాంట్. పార్టీ అన్నాక కొన్ని ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి. సో వాటిని ఎప్పుడైనా సరిచేయడానికి ట్రై చేస్తారా మీరు? ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అన్నది ఏమో మరి మీరు అంటున్నారని, నాకు ఆయనకి ఎటువంటి అన్ని నేను internal అనడం conflict- కాదు సార్. మరి మీరు అడుగుతున్నారు, నేను చెప్తున్నాను. చెప్పట్లేదు కదా, అందరూ అనుకున్నవే మిమ్మల్ని అడుగుతాం. సో మీ మా దగ్గర ఎటువంటి ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అయితే లేవు. యూఆర్ వెరీ ఫైన్ టు దట్. అంటే ఒక విషయం నేను చెప్తాను, నేను ఇందాక అన్నట్టుగా ఒక పార్టీ ఒక వ్యక్తికి ఒక బాధ్యతలు అప్పచెప్పినప్పుడు సహజంగానే కొంత క్యాడర్ అనేది అటు టిల్ట్ అవుతుంది, దాన్ని మనం కాదనలేం కదా. సో నాతో ఉండాల్సిన వాళ్ళు ఉంటారు, అటువైపు వెళ్ళాల్సినటువంటి వాళ్ళు వెళ్ళిపోతారు. సార్ అండ్ నామినేటెడ్ మీ హయాంలో నాన్నగారు స్పీకర్ గా ఉన్నప్పుడు ఎవరికి నామినేటెడ్ పదవులు ఇవ్వలేదు అనేటటువంటిది కూడా ఉంది. దాని మీద చాలా మంది అలిగారు అన్న ఎలిగేషన్ కూడా ఉంది. నేను సో దీనికి మీరు రెస్పాన్సిబుల్ కాదా? రెస్పాన్సిబుల్ కాదనే అంటాను. ఎందుకనంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట అన్నారు, ఈ సోకాల్ నామినేట్ ఏవైతే కార్పొరేషన్స్ మంచిగా చెడ్డ ఉన్నాయంటే ఫస్ట్ 2.5 అండ్ అనదర్ 2.5 అని కూడా అన్నారు. మెయిన్ ఏంటి, ఫస్ట్ 2.5 కాకపోతే వదిలేద్దారా అన్నది, నెక్స్ట్ 2.5లో మనం కేటాయించుకుందాం, ఎలక్షన్ దగ్గరలో కదా అన్న ఉద్దేశంతో ఏంటంటే మేము సైలెంట్ అయ్యాం. బట్ ఆ నెక్స్ట్ 2.5 కూడా ఉన్న వాళ్ళని కంటిన్యూ చేస్తూ ఆయన ఉత్తర్వులు జారీ చేస్తారు. దానికి ఇది మా తప్ప లేకపోతే మీరు చెప్పాలి, అది మా బ్యాడ్ లక్ అనే అనుకోవాలి. నేను ఆ విషయంలో ఫ్రాంక్గా ఓపెన్గా నేను చెప్పాను అది విషయం. అసలు మీ నాన్నగారి స్ట్రెంత్ ఏమనుకుంటున్నారు సార్? అంటే ఇన్నిసార్లు ఆయన గెలవడం కానీ, లేదా ఇంత లాంగ్ జర్నీ ఒక స్పీకర్గా కానీ లేకపోతే ఒక మినిస్టర్గా కానీ ఆయన చేసి ఉన్నారు. సో ఆయన స్ట్రెంత్ ఏంటంటారు మీ నియోజకవర్గానికి సంబంధించి? క్యాడరా లేకపోతే క్యాస్టా? రెండూ ఉంటాయి కదా పాలిటిక్స్లోనే. రాజకీయాల్లో క్యాస్ట్ ఉంటుంది, క్యాడర్ కూడా ఉంటుంది. ఆ రెండు లేకుండా అయితే ఒక వ్యక్తి రాడలేడు కదా. బట్ క్యాస్ట్ని పట్టుకొని ఊరేగడం అన్నది తప్పని అంటాను. ఒక కులం నుంచి వచ్చినటువంటి మనం అన్ని కులాలని కలుపుకొని వెళ్ళాలన్న దీంతోనే నాన్నగారు కూడా నాకు అదే చెప్పేవారు. ఎప్పుడు కూడా నువ్వు ఒకే కులానికి ఎప్పుడు నువ్వు ఇదైపోకున్నాను, ఒకవేళ నువ్వు ఎప్పుడైనా సరే మంచి పొజిషన్కి వెళ్ళేటప్పుడు కూడా నీకు అందరూ ఆదరిస్తేనే నీకు ఆ పొజిషన్ వస్తుంది అని. సార్ మీ నియోజకవర్గంలో అసలు శాండ్ మాఫియా మీద చాలా రూమర్స్ వస్తున్నాయి.
అఫ్ కోర్స్ స్టేట్ వైడ్ కూడా ఒక హాట్ టాపిక్ అని చెప్పుకోవచ్చు ఎప్పుడు. బట్ అలాంటి దాని మీద అపోజిషన్ లో ఉన్న మీరు రియాక్ట్ అవ్వాలి కదా, బట్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఎవరు రియాక్ట్ అవ్వాలా? రియాక్ట్ ఎవరు వైసీపీ అవ్వాలా? పార్టీకి చెందిన వాళ్ళగా మీరు రియాక్ట్ అవ్వాలి. అవునండి, నేను సాధారణ కార్యకర్తనండి. నేను సమ్మినేని సీతారాం గారి కొడుకుగా ఆయనకి ఇచ్చినటువంటి ఆ ఎంపీ బాధ్యతలు నేను చూస్తున్నాను అట్ ప్రెసెంట్. కానీ రియాక్ట్ అవ్వాల్సినటువంటి వాళ్ళు ఎవరు? హూ ఆర్ ద పర్సన్స్ హూ హ్యావ్ టు బి రియాక్టెడ్? చెప్పండి, ఎవరు అవ్వాలి? ఇన్ఛార్జ్ అవ్వాలండి. ఎవరైతే ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పచెప్పారో వాళ్ళే అవ్వాలా. వాళ్ళు సైలెంట్గా ఉన్నారు. నేను ఒక్క విషయం నేను చెప్తున్నామ్మా, అక్కడెక్కడో పాతూరులో జరిగినటువంటి అంశాన్ని ఆయన ఏంటంటే తీసుకొని పోయినాడు అక్కడికి. పక్కనే ఉన్న ముద్దాడిపేట ఇసుక పోగులై ఉంది, ఆకాశాన్ని అంటుతున్నాయి ఒక్కొక్కటి పోగు. మరి దాని మీద ఆయన ఎందుకండి స్పందించాలి? అక్కడెందుకండి వెహికల్ ఆపలేదు చెప్పండి? ఏమో నేను సూటుగా అడుగుతున్నా, అక్కడెందుకు ఆయన వెహికల్ ఆపలేదు? మరి అది ఇసుక కాదా? అది ఇసుకే కదా. సరే సార్, ఒక్క నిమిషం, ఇది కరెక్ట్ గా చూసి ఆన్సర్ చేయండి. నాకు తెలుసు మీరేం మాకు చూపిస్తారు. కూడా చూపిస్తాను. ఓకే, నాకు తెలుసు మీరేం చూపిస్తారు. తెలుసు. ఎట్లా గెస్ట్ చేశారు? సి, మీరు చూడండి. నేను మీ ఇంటర్వ్యూకి వస్తున్నప్పుడే నేను ఇది గెస్ట్ చేస్తాను, మీరు అడుగుతారని. రైట్, ఆ ఫోటో అర్థం ఏంటి చెప్పండి ఫస్ట్. చెప్తాను. ఆ పక్కన ఉన్నది సీతారాం గారు, ఇటు పక్క ఉన్నది ఎవరండి? మీ అపోజిషన్ ఎమ్మెల్యే కూన ఎమ్మెల్యే కూన రవికుమార్ గారు. కూన రవికుమార్ మధ్యలో ఉన్నది మీరు. కూన రవికుమార్ గారికి ఏమవుతానండి నేను? మీకు తెలుసు కదా, మేనల్లుడు. సొంత మేనల్. అంటే మా నాన్నగారు అక్క కూతురిని చేసుకున్నారు, సొంత మేనల్లోనే అవుతాను. ఈ వేదిక ఏది? కాళింగుల ఆత్మీయ కలయిక వేదిక. అది ఆత్మీయ కలయిక అంటే అర్థం ఏంటండి? నేను ఇవాళ దాని మీద నేను కరెక్ట్ క్లారిటీ మీరు అడిగినా నాకు సంతోషం. ఆత్మీయ కలయిక అంటే దాని అర్థం ఏంటండి? ఒక మెసేజ్ ఇవ్వడానికి కదా, మేమందరం కలిసి ఉన్నాం, మీరు ధైర్యంగా ఉండండి అన్నది కదా. రైట్, ఆ ఫోటో అక్కడికి నేను ఎందుకు వచ్చాను డాష్ మీదకి? ఆ వేళ ఎవరెవరైతే స్పాన్సర్స్ చేశారో ఆ కార్యక్రమానికి వాళ్ళందరినీ డాష్ మీదగా పిలిపించి, అధికారంలో ఉండేటువంటి ఏకైక వ్యక్తి కూన రవికుమార్ గారు కమ్యూనిటీ నుంచి అయితే ఆనాడు అశోక్ గారు కూడా ఉన్నారు. అశోక్ గారు ఎందుకు రాలేదు అంటే వాళ్ళ పెద్దమ్మకు ఎవరికో సీరియస్ అయితే మధ్యదారి నుంచి ఆయన వెనుదిరిగినారు ఒకటి. రైట్, మరి ఇంకోటి ఎవరున్నారు? నాన్నగారు ఉన్నారు. వాళ్ళిద్దరి మధ్యలో పెట్టేసి ఏంటంటే వాళ్ళకి నేను అక్కడ మేము కమ్యూనిటీ పెద్దలకు మేము బాగుండామే తప్ప మేము అక్కడ వాళ్ళు మా ఇంటికి వచ్చే నో స్పీచెస్, నో పొలిటికల్ ఇది. సార్, ఇప్పుడు మీరు అన్నారు అందరం కలిసి ఉన్న ఆత్మీయ వేదిక అని. ఇప్పుడు మీ నియోజకవర్గంలో వచ్చే రూమర్స్ కూడా అదే, మీరంతా కలిపే ఉంటారు ఎప్పుడు, అందుకే మీ నాన్నగారిని ఇన్ఛార్జ్ గా తొలగించి వేరే వాళ్ళకి ఉన్నాయి. నాన్నగారు ఇన్ఛార్జ్కి నిజంగా మేము ఒకటని తీసిస్తే దానికి మించి ఫూలిష్నెస్ ఇంకోటి ఉండదు. ఎవరి ఎగ్జిస్టెన్సీని ఎవరు వదులుకుంటారమ్మా? నేను చెప్తాను చూడండి, ఎవరి ఎగ్జిస్టెన్సీని ఎవరు వదులుకుంటారు? ఒకటి నేను నిజంగా మేము ఒకటైతే 12 కేసులు కూన రవికుమార్ మీద పెట్టింది మా గవర్నమెంట్ నా ద్వారా. మేము ఒకట ఫేక్ డిగ్రీ అని చెప్పేసి ఏంటంటే ఆ ఫేక్ డిగ్రీ న్యూస్ని, ఆ ఫేక్ న్యూస్ని కూడా ప్రచారం చేసి మమ్మల్ని బ్యాడ్ చేశాడు. మేము ఒకటి కదా. రోడ్ వేయలేదని చెప్పి దానికి కారణం తమ్మినేని సీతారాం గారే అని చెప్పేసి ఏంటంటే బ్యాడ్ చేశారు. అప్పుడు మేము ఒకటే కదా. పోస్టుల్లో ఏంటంటే అవినీతి చేసాం, లక్షల కొద్ది డబ్బులు తినేసాం ఇదే కూన రవికుమార్ గారు అన్నారు. అప్పుడు కూడా మేము ఒకటే కదా. అమ్మా, బంధుత్వాలు అన్నవి నేను పలానా కడుపులో పుట్టాలా, పలానా వ్యక్తి నాకు మేనమామ అవ్వాలని నేను అనుకుంటే సరిపోదు కదా, అవునా కదా? యా సార్, బట్ ఈ క్వశ్చన్ నేను ఎందుకు అడిగాను అంటే ఇదేదో బయట స్టేట్ వైడ్ వస్తున్నటువంటి సరే పక్కన మీ నియోజకవర్గంలో కూడా ఇవే గుసగుసలు వినిపిస్తున్నాయి. మీరు ఒకటి అని. సరే ఫైన్, మేము ఒకటని అంటున్నారు కదా. ఎవరి బంధుత్వం ఏమో అఫ్కోర్స్ ఈవేళ మేము ఒకటి కాకపోతే రేపు ఒకటి అవ్వచ్చు. బంధుత్వాలను ఎవరండి వదులుకుంటారు? ఇవాళ పోనీ అది పక్కన దానివల్లే మా నియోజకవర్గం మార్చిస్తే, ఇన్కేస్ ఒకవేళ అదే కారణం అయితే ఇవాళ నేను అంటాను, ప్రసాద్ ఇది ధర్మానంలో కింజరాపోలు ఒకటే అయినారు కుటుంబం అని చెప్పేసి ఏంటంటే లోకం మొత్తం కోడైకి వస్తుంది. అది వినిపించడం లేదు ఈ సోకాలు ప్రచారం చేసేటువంటి వ్యక్తులకు. ఏం వాళ్ళ బంధువులు కాదా? బామర్దులు కాదా? రామ్మోహన్ నాయుడు ఏంటంటే మేనల్లుడు కాదా? ఎవరికి తెలియదు ఈ రిలేషన్స్ అని. నేను గట్టిగా మీరు బయటకు వచ్చి మీరు ఖండించిస్తే తప్పు ఒప్పైపోయి బంధుత్వాలు అంటే దానికోసమే. బట్ ఈ కామెంట్స్ కి రీజన్ ఏమనుకుంటున్నారు అంటే తమ్మినేని సీతారాం గారిని కానీ వాళ్ళ అబ్బాయిని కానీ అనకపోతే వాళ్ళకి రాజకీయ మనుగడ ఉండదు. ఎస్, మీరే అన్నారు ఇప్పుడు, అనబట్టే మాకు తీసేసినారని చెప్పేసి ఇన్ఛార్జ్, అనబట్టే వేరే వాళ్ళకి ఎవరికి ఇచ్చినారని చెప్పి వాళ్ళు ఇంకా ప్రచారం చేస్తున్నారు. ఆ ప్రచారం చేసే వ్యక్తులకు మనుగడ ఉండదు కాబట్టి ప్రచారం చేస్తున్నారు అంతే. ఇంకా అంతకని నేనేం చెప్పాలా?
నేను పిచ్చ క్లారిటీ ఇచ్చాను మీకు. ఇంకెంతకంటే క్లారిటీ ఎవడండి ఇస్తారు? మేము ఒకటని అంటారు కదా, కరెక్ట్ ఫైన్ ఓకే. వాళ్ళందరి ప్రకారం మేము ఒకటే. మరి కింజరాపురం ధర్మానంలో ఒకటే కదా. అది ఏనాటి నుండో మేము చెప్తున్నాం, దువ్వాడ శ్రీని గారు చెప్తున్నారు, చాలా మంది అంటున్నారు కదా బయట. దో హీ మేబీ అ సస్పెండెడ్ క్యాండిడేట్, సస్పెండెడ్ కానీ బహిష్కృతం కాదు కదా. యా సార్, ఇక్కడ ఇంకొక ఎలిగేషన్ కూడా ఉంది. మీరు మీ అంతలు అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను. మీ పార్టీ సస్పెండ్ చేసిన దువ్వాడ శ్రీనివాస్ గారితో మీరు క్లోజ్ గా తిరగడం, ఇది కూడా మీకు ప్రాబ్లం అవుతుందా అని ఎప్పుడు అనుకోలేదా? అసలు అవుతుందా అంటారు? మేము క్లోజ్గా తిరగడం అంటున్నారు కదా. మరి మనందరం చూసాం కదా ఏపీ అసెంబ్లీ సాక్షి. మరి దానికి ఏం సమాధానం చెప్తారైతే వీళ్ళు? ఏపీ అసెంబ్లీ సాక్షిగా మనం కూడా చూసాం కదా. ఈ సోకాల్డ్ ఈ పెద్దలందరూ కూడా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినారు కదా. వీళ్ళందరూ ఏం సమాధానం చెప్తారైతే? మేము సస్పెండెడ్ వ్యక్తులతో చనిపోయింది ఎవరమ్మా అక్కడ? అవాళ యాక్చువల్గా కోత మురళి వాళ్ళ ఫాదర్ చనిపోయినారు. కోత మురళి గారి ఫాదరు ఒకప్పుడు మదర్ కూడా చనిపోతే మొత్తం కమ్యూనిటీ ఏంటంటే అక్కడ పరామర్శకి వెళ్ళే టైంలో అట్ ద సేమ్ టైం నాన్నగారి వెహికల్ ఆగేసరికి అటు నుండి శ్రీని గారి వెహికల్ వచ్చింది. నేను ఉన్నాను అక్కడ, కాకపోతే నేను ఫోటోలకి దగ్గరికి రాకపోవచ్చు, బట్ అట్ దట్ టైం నేను ఉన్నాను. వస్తే ఉన్న ఇద్దరు ఏంటంటే కలుసుకొని మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా అప్పుడు. వాళ్ళందరూ వెళ్ళి పరామర్శించి వచ్చారు. దాన్ని కూడా వీళ్ళు భూతద్దులను సస్పెండెడ్ క్యాండిడేట్తో వీళ్ళు పరామర్శలకు వెళ్తారు డూమ్ డామ్ అంటే. ఆ టైంకి ఆయన వచ్చినాడు. ఈయన పెద్దోడు అయి ఉన్నాడు కమ్యూనిటీలో మా నాన్నగారు పెద్దోడు అయి ఉన్నప్పుడు గౌరవించాల్సిన బాధ్యత అయితే ఉంటుంది కదా తల్లి. ఆ రకంగానే వీళ్ళు వెళ్ళారు పరామర్శకి. తప్పేముంది? అంటే చూసే కళ్ళతో ఉంటుందండి ఏదైనా ఉన్నాం అంతే. చూసే కళ్ళతోనే మనం ఉంటుంది. మనం చూసిన దాన్ని ఏ రకంగానైనా సరే మనం ఇది చేసుకోవచ్చు. అంటే మీకు దువ్వాడ శ్రీని గారికి పర్సనల్ రిలేషన్షిప్స్ ఉన్నాయంటారా పార్టీ పరంగా? అంటే పర్సనల్ రిలేషన్షిప్స్ అంటే వాట్ పర్సనల్ అంటే మీరు ఎట్లా డిఫైన్ చేస్తారు దాన్ని? ఈరోజు కాదు కదా దువ్వాడ శ్రీనితో మా పరిచయం. ఎస్, ఈవేళ కాదు పరిచయం, బట్ పార్టీ సస్పెండ్ చేసింది ఆయన అంతే కదా. బట్ ఈ నోట్ కాదు కదా ఇది పరిచయాలని. వీళ్ళెవరికి మరో టీడీపీలో వీళ్ళకి లేవా ఫ్రెండ్షిప్లు? వీళ్ళకి లేవా? అందరికీ ఉన్నాయమ్మా. ఇక్కడ ఈ జిల్లాలో ఎప్పుడు రాష్ట్రం మొత్తం మీద బంధాలు బంధుత్వాలు కానీ లేదంటే ఈ పరిచయాలు ఫ్రెండ్షిప్లు కానీ ఎవరు వదులుకుంటారు చెప్పండి. సో కాస్త మీ పర్సనల్ ఇష్యూస్ని పక్కన పెడితే ఇప్పుడు డిస్ట్రిక్ట్ అండ్ స్టేట్ వైడ్ పాలిటిక్స్ కోసం కాస్త మాట్లాడుకుందాం. సో మీరు యాజ్ ఎ యంగ్ లీడర్ అండ్ యూత్ లీడర్గా చెప్పండి, మీ డిస్ట్రిక్ట్కి సంబంధించినటువంటి సెంట్రల్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు గారి పనితీరు మీద ఏమంటారు? మన రీల్స్ మినిస్టరా? నేను అంత సీరియస్గా అడిగితే మీరు ఎంత సిల్లీగానే అవుతున్నారు. ఎస్, రీల్స్ మినిస్టర్ అనే అంటాను నేను. ఆయన చేసింది ఏంటంటే చెప్పండి మనం ఇక్కడ ప్రతినిధిగా 3 సార్లు నీకు ఎన్నికించి పంపించారు పార్లమెంట్కి. 3 సార్లు, ఒకటి కాదు 2 కాదు 3వ సారి భారీ మెజార్టీతో నేను పంపించాను. ఈ జిల్లాకి ఏం చేశారు మీరు? ఒక్కటంటే ఒక్కటి మచ్చుతోనక మీరు ఏం చేశారు? నేను ఇది చేశానని నువ్వు చెప్పుకోగలవా? కానీ ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గం మేము ఏం చేసాం మేము చెప్పగలం. ఒక్కటంటే ఒక్కటి మీరు ఏం చేశారు చెప్పగలరా? ఈ జిల్లాకి ఎవరైనా చనిపోతే అక్కడికి వెళ్తాడు ఈ పెద్ద మనిషి, వెళ్ళేటంటే అవి వీడియోల కింద తీసి సాంగ్ పెట్టేసేటంటే రీల్స్ కింద వస్తాయి. ఎంతవరకు సమంజసం అది? అందుకే అన్నాను రీల్స్ మినిస్టర్ అనుకోండి. సెల్ఫీలు మినిస్టర్, రీల్స్ మినిస్టర్ అంతే అంతే. ఆయన చేసింది ఏం లేదంటారా? మరి ఆయన ఏమమ్మా చేశారు జిల్లాకి? ఒక కార్గో ఎయిర్పోర్ట్ తీసుకొస్తున్నా అని చెప్తున్నారు. అదేవిధంగా కార్గో ఎయిర్పోర్ట్ అని భోగాపురంకి అటాచ్ అయి ఉంది తెలుసా? జగన్ గారు ఓన్లీ ఎయిర్పోర్ట్ పెడితే ఏమీ ఉండదు అక్కడ, కార్గో పెడితేనే అవకాశాలు వస్తాయి. అలాంగ్ విత్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కలుపుకొని కార్గో పెడితే బాగుంటుందని ఉద్దేశంతో పెడితే అక్కడి నుంచి కార్గో తీసేసినారు. వీళ్ళు కార్గో ఏర్పాటు కోసం అక్కడెక్కడో పలాసలోనే ఎక్కడో ల్యాండ్ అని అంటున్నారు. దానికోసం ఈ వాళ్ళకి దిక్కు దివానా లేదు. ఆ ల్యాండ్ ఎక్విజిషన్ కూడా అక్కడ జరగట్లేదు, రియాక్ట్ అవుతున్నారు. పనికి వచ్చి పని చేయమని చెప్తున్నాను, పనికి మాలిన పనులు కాదు సార్. బట్ ఇన్ని చేయలేదు అంటున్న శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ లో ఎందుకు పాలిటిక్స్ అన్ని సైలెంట్ గా ఉన్నాయి? ఎందుకు ప్రశ్నించరు? ఎందుకు నిలదీయరు? మేబీ అది మీ పార్టీ అయినా అవతల పార్టీ అయినా సరే, అంటే ఇది నాయకత్వం లోపం అంటారా ఇక్కడున్న అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళకి, లేదా జిల్లా స్వభావమే అంతా అంటారా? జిల్లా స్వభావం అంత కాదు తల్లి. ఈ జిల్లా శ్రీకాకుళం జిల్లాలో ఉండేటువంటి రాజకీయ చైతన్యం మిగతా ఏ జిల్లాలోనూ లేవు, అవునా కదా? సో అటువంటి పరిస్థితుల్లో ఈ జిల్లా ప్రజలు అవకాశం ఇచ్చినప్పుడు అవకాశం పొందినటువంటి వాళ్ళు దాన్ని సద్వినియోగపరచాలంటాను నేను. మాకు అవకాశం వచ్చింది, మేము మూలపేట పోర్టు తీసుకొచ్చాం. మాకు అవకాశం వచ్చింది, కిడ్నీ బాధితులు కట్టండి, హాస్పిటల్ కట్టాం, వాటర్ ఏంటంటే ప్యూరిఫై తీసుకొని పోతున్నారు.
మాకు అవకాశాలు వచ్చాయి కాబట్టి మేము ఈ కార్యక్రమాలన్నీ మేము చేసుకొని వెళ్ళగలిసాం. ఒక్కటి మీరేం చేశారండి? మూలపట్టు పోర్ట్ వాళ్ళు ఓపెన్ చేసామని చెప్తున్నారు. ఎవరు? ఓపెనింగ్ ఏముందిలే అమ్మ. మా నాన్నగారు వయోడక్ట్ కట్టారు గతంలో, మీకు వచ్చింది చెప్తాను. వయోడక్ట్ పూర్తయ్యేసరికి 2004 రాజశేఖర రెడ్డి గారు సీఎం అయినారు. ఆయన వచ్చాడు, వయోడక్ట్ అది రిబ్బన్ కటింగ్ చేసి అందరికీ హాయ్ చెప్పేసి, ఇది ఎవరు కట్టించారు ఇది అంటే సీతారాం గారు సార్ అన్నారు. ఓపెనింగ్ చేసినంత మాత్రాన వాళ్ళది అయిపోతే అలాగే మేము బోల్డ్ క్లెయిమ్ చేసుకోలేతే. దాన్ని కష్టపడి చెయ్యించి ఒక కొలిక్కి తీసుకొని వచ్చినటువంటి గవర్నమెంట్ మాది. దాన్ని కష్టపడి పోర్ట్లు వస్తే ఈ చుట్టుపక్కల ప్రాంతం డెవలప్ అవుద్ది, 50,000 పైగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు వస్తాయని చెప్పి నమ్మి మేము ఇవాళ కార్యక్రమాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అధరామరంగా తీసుకునేది. ఎస్, ఆయన టైంలో డెవలప్మెంట్ జరిగింది కాబట్టి ఇవాళ మేము ధైర్యంగా మేము జనాల్లోకి వెళ్ళి చెప్పుకోగలం. 11 సీట్లు అనేది కాదు ఇక్కడ. యా సార్, ఎంత డెవలప్ జరిగినా ఇప్పటికీ కూడా శ్రీకాకుళం జిల్లాని వెనుకబడిన జిల్లాగానే అందరూ గుర్తిస్తున్న పరిస్థితి ఉంది. సో యంగ్ లీడర్గా చెప్పండి, ఇక్కడ ఎలాంటి మార్పులు జరిగితే లీడర్షిప్లో కానీ లేకపోతే జిల్లా స్వభావంలో కానీ అప్పుడు జిల్లా ముందుకు వెళ్తుంది, అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నారు? మీ వ్యూ ఏంటి? ఒకటి, ఎక్కడన్నా సరే డెవలప్మెంట్ అనేది స్పీడ్గా అవ్వాలి అంటే వన్స్ ఈజ్ కనెక్టివిటీ. రోడ్ కనెక్టివిటీ కానీ, రైల్ కనెక్టివిటీ కానీ, ఎయిర్వేస్కి ఇవాళ భోగాపురం అక్కడ వచ్చింది. ఎగ్జాక్ట్గా అక్కడి నుంచి మూలపేట పోర్టుకి ఏంటంటే ఇవాళ కారిడోర్ వేసే పరిస్థితి కూడా వస్తూ ఉంది. కనెక్టివిటీని పెంచడం వల్ల ఒక కనెక్టివిటీ ఒక్కటే ఇవాళ ఏంటంటే డెవలప్మెంట్కి ఆస్కారాలు అవుతాయి. ఒకటి పోతే రెండోది, ఇవాళ డెవలప్మెంట్ శ్రీకాకుళం డెవలప్మెంట్ అవ్వాలి అని అనుకుంటే పరిశ్రమలు ఒకటి మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. ఏం ఉండే డెవలప్మెంట్ అవ్వాలి, పరిశ్రమ రావాలి. డెవలప్మెంట్ అంటే ఎక్కడి నుంచో వచ్చి ఏంటిది ఎంతో దీనిగా ఆకాశాన్ని నిర్మించేయాలి, ఆకాశాన్ని కింద దించేయాలి అన్నది కాదు కదా. పరిశ్రమలు రావాలా, హెల్దీ పరిశ్రమలు రావాలి, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావాలి, తద్వారా నీకు డెవలప్మెంట్ కూడా జరగాల, కనెక్టివిటీ పెరగాల, రోడ్ కనెక్టివిటీస్ పెరగాల. ఇవన్నీ కూడా క్రమబద్ధీకరణలో చేసుకొని పోవాలి. అంతేగాని ఇవాళ ఫర్ ఎగ్జాంపుల్ జగన్మోహన్ రెడ్డి గారు మెడికల్ కాలేజీలు తీసుకొని వస్తే ఒక ముఖ్యమంత్రి మీ అనుయాయాలకి ఏంటంటే మీరు కట్టబెట్టడానికి, మీ బినామీదారులకు కట్టబెట్టడానికి ఇవాళ ఏంటంటే అదే మెడికల్ కాలేజీలని పేదవాడి హక్కు అండి. విద్య అనేది పేదవాడి హక్కు కాదా? ఒక సగటు సామాన్యుడి హక్కు కదా మన దేశంలో. అటువంటి ఒక గొప్ప హక్కుని మీరేం చేస్తూ ఉన్నారు? కాలరాయట్లా విద్యా వ్యవస్థలో పక్కల రెవల్యూషనరీ చేంజ్ ఈ దేశం మొత్తం మీద తీసుకొని వచ్చారు జగన్మోహన్ రెడ్డి. మీరు తెల్లారితే విజన్ అని అంటారు. అటువంటి విజన్ ఉండేటువంటి వ్యక్తి మీరు, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అంతటి విజన్ ఉండే మీకు తెలీదా మెడికల్ కాలేజీలు ఏంటంటే ఎలా నడిపిస్తే ఈ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఇవి ప్రైవేటైజ్ చేస్తే నష్టపోయేది పేదవాడే. ఇందులో ఎటువంటి సందేహం లేదని. ఇవాళ మీరు ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు అని అంటే ఏమని అనుకోవాలి? మరి ఓ పని ముఖ్యమంత్రి సీట్ కూడా ప్రైవేటైజేషన్ చేసి మరి ఎవడు ఎక్కువ డబ్బులు ఇస్తే దానికే ఇచ్చేసేయండి. అవును, ప్రైవేటైజ్ చేసి అంటే నీకు ఈ చంద్రబాబు నాయుడు గారు వస్తే అన్నీ ప్రైవేటే కదా. స్టీల్ ప్లాంట్ కూడా ప్రైవేటీకరణ అయిపోతుంది. ఎవరి హయాంలో అవుతుంది? మన షుగర్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ పేరుతోనే కదా మూతపడింది. ఎవరి టైంలో జరిగింది? దానికి మేము మూల్యం చెల్లించుకున్నాం కదా. మా తప్పు, మా ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ లేకపోయినా మేము మూల్యం చెల్లించుకున్నాం. ప్రైవేటీకరణ కరెక్టా? గవర్నమెంట్ సెక్టార్లు ఇవాళ స్టీల్ ప్లాంట్ నడుస్తూ ఉంది. ఏం మీరు సింగరేణిని వాళ్ళు కాపాడుకున్నట్టుగా స్టీల్ ప్లాంట్ మీరు ఎందుకు కాపాడుకోలేకపోతున్నారు? విశాఖ ఉక్కు, ఆంధ్రలో హక్కు అన్న నినాదంతో సాధించుకున్నారు. అది ఇవాళ ఏషియాలోనే నంబర్ 1 స్టీల్ ప్లాంట్. ఇది మా హయాంలోనే జరిగింది అని అంటున్నారు కదా. ఇవాళ నేను ఛాలెంజ్ చేస్తాను. కుమారస్వామి సెంట్రల్ మినిస్టర్, ఆయన ఏం చెప్పాడండి? ఒక్కటే మాట అన్నాడు కదా ఆయన. ఇవాళ ప్రక్రియ, ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ప్రక్రియ అన్నది జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో నిలుపుదల చేశారు. ఆన్ రికార్డ్ మేము శాసనసభ తీర్మానం చేసి పంపించాం కదా వద్దు అని. ఆ రికార్డుని చూపించమని చెప్పండి. ఇవాళ మీరేనా మీరు చేసుకొని పోతున్నారు. ఎలక్షన్ల ముందు ఒక మాట, ఎలక్షన్ తర్వాత ఒక మాట. దీనికి వంతు పాడేటువంటి పరిస్థితి వస్తూ ఉంది పవన్ కళ్యాణ్ గారికి. మీరేదో చేస్తారని చెప్పేసి పక్కన బల్యంలాగా ఉంటారంటే మీరు ములాఖాత్ అయిపోయి మీరు కలిసిపోయాడంటే ఇంతటి పరాకాష్ఠకి ఇంత దాష్టికం జరుగుతూ ఉంటే మీరు ఎందుకని స్పందించరు? మీరు స్పందించలేదనుకో జనం ఏమని అనుకోవాలా? మీరు వాళ్ళతో పాటు కలిసి ఈ నిర్ణయాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తున్నట్టే కదా. అంతే కదా.
అది ఇప్పుడున్న పరిస్థితి. సార్ స్టేట్ వైడ్ పాలిటిక్స్ చూసుకుంటే ఏదైనా హాట్ టాపిక్ ఉంది అంటే అది మీ పార్టీకి చెందిన అంబటి రాంబాబు అరెస్ట్. అసలు దీన్ని ఎలా చూడాలంటారు? ఎవరిది తప్పు అంటారు? జనరల్గా ఎవరు అటువంటి భాషను ఎవరు కూడా వాడకూడదమ్మా. రాజకీయాల్లో హుందాతనం ఉండాలి. ఆ హుందాతనమే ఎప్పుడైనా సరే నిలబెడుతుంది. ఉం? నువ్వు ఒక కార్యక్రమానికి వెళ్ళావు, అందులో నీ ఎక్స్పర్ట్ కూడా వస్తాడు, లేచి నమస్కారం పెట్టడంలో తప్పు లేదు కదా. అది మన సంస్కారాన్ని కదా చాటుతుంది. పలకరించడానికి తప్పు లేదు కదా, అవునా కదా? మనందరికీ తెలుసు. అసెంబ్లీ సెషన్స్ తర్వాత ఏంటంటే రాజశేఖర రెడ్డి గారును చంద్రబాబు నాయుడు గారు కలిపే కదా, వాళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్స్ కదా. కానీ అంత పొలిటికల్ డయాస్ మీద. సో పాలిటిక్స్లో ఉందా తన ఉండాలి, అది ఎవరన్నా తప్పే అయినప్పటికీ. అయితే ఇది ఇంతగా ఎందుకు రాజుకుందని చెప్తాను చూడండి. సింపుల్ ఎగ్జాంపుల్, ఆయన మాట అనుండకూడదు అన్నాడు, దానికి ఆయన క్షమాపణ చెప్పినారు. నేను ఆ మాట ఆవేశంలో అనుండకూడదు అన్నాను, నా తప్పు అయిపోయాను, క్షమాపణ చెప్పారు. రైట్, మీరు దాడి చేశారు. ఇవాళ నేను అడుగుతున్న దాడిలో జరగకూడని జరుగుంటే వాళ్ళ ఇంట్లోనే ఇవాళ రాష్ట్రం మొత్తం పరిస్థితి ఎలా ఉండేదండి? అట్టుడికి పోదా. ఏం చేస్తూ ఉన్నారు మీరు? అధికార మదంతో వచ్చిన దగ్గర నుంచి అరాచకాలు మీరు కంటిన్యూ చేస్తూ పోతా ఉంటే సరే. ఆయన అన్నాడండి, ఆయన అన్నందుకు మీరు జైల్లో పెట్టారు. మరి చంద్రబాబు నాయుడు ఏం చేయాలా? అనిత గారిని ఏం చేయాలా? లోకేష్ని ఏం చేయాలా? నీ తల్లి మొగుడిచ్చాడా? నీ అమ్మమ్మ మొగుడిచ్చాడా? నీ పుట్టుకే తప్పుడు పుట్టుక అని చంద్రబాబు నాయుడు గారిని మేమేం చేయాలి? ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని బోషుడికే అని తిట్టించినటువంటి చంద్రబాబు నాయుడు ఆయన్ని మేమేం చేయాలా చెప్పండి. పోనీ ఇదే అనిత గారు అన్నారు, విజయమ్మ భారతమ్మ అని అంటున్నారు అని అంటే, ఆ భారతమ్మ అని అందరూ అంటున్నట్టు వాళ్ళ యొక్క తండ్రులు ఎవరని అనుకోవాలన్నా అంత నీచంగా దిగజారి మాట్లాడుతున్నారే. మరి ఎందుకు కనిపించవని నేను అంటున్నాను. లోకేష్, ఆ మాట మనం అనకూడదు. ఆయన నోటు కాబోయే ఆయన సీఎం క్యాండిడేట్ కింద ప్రపోజ్ చేయాలనుకుంటున్నారు. ఇదా పద్ధతి? చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ టైంలో ఆయన మాట అన్నాడు, ఏంటంటే ఇది, ఆ మాట మనం అనకూడదు కానీ, ఏడయ్యా మీ సైకో జగన్ లండన్లో ముండ్లతో తిరుగుతున్నాడా అని చెప్పేసి అంటాడా? కావాలని మీరు ఇక్కడ ఇది పెట్టుకోవచ్చు అంటాడా? కాబోయే ముఖ్యమంత్రి మళ్ళీ తెలుగుదేశాన్ని పార్టీని నడిపించేటువంటి వ్యక్తి, రేపు చంద్రబాబు నాయుడు గారి ఆశల పల్లికి ఒక ముఖ్యమంత్రి అవ్వాలి అని నువ్వు అనుకున్నప్పుడు నువ్వు ఎలా నడుచుకోవాలా? ఇప్పుడు నువ్వు ఎలా నడుచుకుంటున్నావు? ఏమీ లేదు. ఇప్పుడే నువ్వు ఇంత అరాచకం చేస్తే రేపు నువ్వు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రాన్ని ఉంచుతావా? ఇటువంటి అరాచకాలు జరుగుతున్నప్పుడు డెవలప్మెంట్ జరుగుతుందా, ఆగిపోతుందా తల్లి? అంటే సార్ ఇప్పుడున్న పాలిటిక్స్ అందరూ కూడా వాట్ ఎవర్ ఇట్ మే బి, పార్టీలను పక్కన పెడితే ఎలా మారింది అంటే మాటలు కాస్త మారిపోయి హద్దులు మారుతున్నాయని చెప్పుకోవచ్చు. అసలు ఇది ఏం ట్రెండ్ అంటారు? ఇది దేనికి సాంకేతం అనుకోవాలి, లేదా పతనం అనుకోవాలా, పతనానికి నాంది అనుకోవాలా? పాలిటిక్స్లో ఏంటి? ఇటువంటివి రావడం కూడా చాలా దురదృష్టకరం. రాకూడదు పాలిటిక్స్లో, కానీ వచ్చాయి. ఇవి కూడా ఎంకరేజ్ చేయడం కూడా కరెక్ట్ కాదు పాలిటిక్స్లో అంటాను. ఇప్పుడు ఏమైంది అక్కడ? యాక్చువల్గా రాంబాబు గారు పూజ చేయించుకోవడానికి వెళ్తున్నారు లడ్డు విషయం మీద. వెళ్తున్నప్పుడు వాళ్ళ మనుషులు టీడీపీ వాళ్ళు దాడి చేసినారు. దాడి చేస్తే ఆయన ఏమన్నాడు? ఒక ఆవేశంలో మాట అన్నాడు, రైట్ అన్నాడు. మీరు అప్పుడు ఏం చేయాలా? ఆయన క్షమాపణ చెప్పినాడు, రైట్. మీరు ఆవేశం తీర్చుకోలేకేటంటే ఆయన ఆఫీస్ మీద దాడి చేసిన అంత వాళ్ళ ఇళ్ళ మీదకి ఎందుకు వెళ్ళాలంట అన్నాడు. పెట్రోల్ బాంబులు వేయడాలు గట్రా చేస్తే అది పోయి ఇంకెవరికైనా ఏమాత్రం జరుగుంటే ఇంట్లోనే హూ విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్? ఈ రాష్ట్రం పరిస్థితి ఏమవుతుంది? లా అండ్ ఆర్డర్ అదుపు తప్పిపోదా? ఎంతని మనం ఆపగలం, ఎంతమంది కానీ మనం చెప్పగలం? రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత వైసీపీ వాళ్ళు కూడా ఇలాగే చేస్తే, లేదు గతంలో కానీ మేము ఇలా చేస్తుంటే మీరన్న మాటలకి చెప్పండి, ఎట్టెళ్ళిపోద్ది అప్పుడు ఈ సమాజం? ఏమవ్వాలి జగన్మోహన్ రెడ్డి గారు? సార్ అంటే ఒక యువతగా చెప్పండి, ఇప్పుడు ఉండేటటువంటి యువతలో ఈ మాటలు తీరు కానీ లేదా ఈ ఆలోచన ధోరణి ఏదైతే ఉందో అది మారాలి అంటారా? ఎస్, 100% మారాలి. దాన్ని మనం బేస్ చేసుకొని మేము కూడా ఇలాగే అంటామంటే తప్పండి. దానివల్ల మనకేం ఆ స్పర్ ఆఫ్ ద మూమెంట్ అంతే. మనం ఒక అడుగు వెనక్కి తగ్గి మళ్ళీ మనం సంజాయించుకొని అప్పుడు నువ్వు ముందుకు రావాలి. ఇవాళ యువతకి నేను ఇచ్చే సలహా మట్టుకి అదే, పని చేసేవాడినే ఎన్నుకోండి. మాటలు చెప్పేవాడికి, మాట చెప్పేవాడికి పని చేసేవాడికి చాలా తేడా ఉంటుంది. వీకెన్నో వాళ్ళు ఏమంటారా అన్నది. సార్ పార్టీలో స్టేట్ వైడ్ చూస్తే మీ పార్టీకి సంబంధించి చిన్న చిన్న లీడర్స్కి కూడా స్టేట్ లెవెల్ పదవులు ఇస్తున్నారు. మరి మీ విషయంలో అది కూడా ఎందుకు జరగలేదు? నాకు ఎందుకు పదవులు నాకు అర్థం కాదు. తమ్మినేని సీతారాం కొడుకు నాకు గుర్తింపు ఉంది, దట్స్ ఇనఫ్.
నాకు అంతకంటే పెద్ద పదవి ఏమి ఇచ్చేస్తారు వీళ్ళు చెప్పండి. దాన్ని దాటించవ్వాలి. ఇస్తే కనుక ఏమి ఇస్తారు? తమ్మినేని సీతారాం కొడుకు నాకేమి ఇవ్వాలైతే? సీతారాం గారు ఏదైతే ఇచ్చేసినారో అది నాకు ఇవ్వాలి. ఎమ్మెల్యే. ఎస్, ఇస్తారని నమ్మకం అయితే ఉంది. యా. సో ఫైనల్గా అడుగుతున్నాను, ఇన్ని ఆన్సర్స్ చెప్పారు కాబట్టి, మీ క్యాడర్ మీతో ఉంది అంటున్నారు కాబట్టి, అండ్ చాలా మందికి మీ ప్లేస్ మీద ఒక డౌట్ కూడా ఉంది కాబట్టి, వైసీపీలో మీ స్థానం ఏంటి అనుకుంటున్నారు? ఫ్యూచర్లో మీరు ఏం చేయబోతున్నారు? ఫ్యూచర్లోనా వైసీపీలో మా స్థానం ఏంటి అన్నది జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయిస్తారు. ఫ్యూచర్ అన్నది ఇప్పటి నుంచి నువ్వు నేను ఎందుకు మాట్లాడుకోవాలి తల్లి? చెప్పాను కదా, దెర్ ఇస్ అ లాట్స్ ఆఫ్ టైమ్ అహెడ్. కాలం వేసి దీనికి సమాధానం చెప్తాను. ఇక్కడి నుంచి నా కార్యాచరణ కూడా మీరు చూస్తారు, వేరేలా ఉంటుంది. డెఫినెట్గా కూడా నేను ఇక్కడ జనాల్లోకి వెళ్తాను. నా కార్యాచరణ కూడా రూపొందించుకొని వెళ్తాను జనాలు. నాకు వెళ్ళడం సమస్య కాదు, ఇంతవరకు కూడా నేను ఆగాను. బట్ అంత పార్టీ డిటీరియేట్ అయిపోతుంటే చూసి మనసుకు బాధ అనిపించదా? ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన నాకు ఇచ్చేటువంటి వాల్యూ కానీ విలువ కానీ ఆయనంటే నాకు తెలుసు. మా నాన్నగారికి ఆయన ఇచ్చేటువంటిది కూడా నాకు తెలుసు. యూ నో వెరీ వెల్. కాకపోతే జస్ట్ టైం గ్యాప్ అంతే. దట్ టైం గ్యాప్ విల్ బీ ఫుల్ఫిల్ యాజ్ సూన్ యాజ్ ఫాస్టర్. యా. సో యాజ్ ఎ యంగ్ లీడర్ అండ్ తమ్మినేని సీతారాం గారి కొడుకుగా మీ క్యాడర్కి కానీ లేదా పార్టీకి కానీ ఏం చెప్పాలనుకుంటున్నారు? యాజ్ అ యంగ్ లీడర్ తమ్మినేని సీతారాం ఎస్పెషల్లీ కొడుకు యువర్ డిస్ట్రిక్ట్ పీపుల్. మా జిల్లాకే ప్రజానికానికైతే ఒకే మాట చెప్తాను తల్లి. ఇందాక అన్నట్టుగా పనిచేసేవాడిని మీరు ఎన్నుకోండి. ఏ పార్టీ అవనవాడిని అనవసరం. మీకోసం పని చేసేవాడిని, మీకోసం నిలబడేవాడిని, మీకోసం పోరాడేవాడిని మీరు ఎన్నుకోండి. మీకు అంత మంచిగా జరుగుతుంది. అయితే రాబోయే రోజుల్లో ఈ శ్రీకాకుళం జిల్లా ఒక అంటే డెవలప్మెంట్లో బాగా ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఎందుకనంటే ఇవాళ ఎంటైర్ కంట్రీ చూసుకుంటే వీఆర్ స్టాండింగ్ ద 4th ఎకానమీ ఇన్ ద లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ది వరల్డ్. త్వరలో దాన్ని 3 చేస్తామని చేస్తారు ఆయన. నరేంద్ర మోడీ ఈజ్ అవుట్ ఆఫ్ కంట్రీ సెంటర్, నాట్ ఇండివిజువల్స్. సో పక్క దేశంలో కూడా ప్రధానమంత్రిని ఆయనే డిసైడ్ చేసే స్థాయికి ఇవాళ వచ్చాడు ఆయన. బంగ్లాదేశ్లో మనం చూసాం కదా. సో కంట్రీ అన్నది యాజ్ అ హోల్ చాలా బాగా నడుపుతున్నారు. దాన్ని మనం వీ షుడ్ ఫీల్ హ్యాపీ. ఎందుకు మన ఎకానమీ డెవలప్ అవుతుంది. ఎందుకు గతం కంటే ఇప్పుడు కూడా ఒక 10 to 15% ఆఫ్ బడ్జెట్ గతంలో కంటే తగ్గింది. ప్రవేశపెట్టడమే తక్కువగా ప్రవేశపెట్టారు. ఎందుకు అంటే దట్ షోస్ వీఆర్ డెవలపింగ్ అని. ఎప్పుడన్నా సరే ఒక బడ్జెట్ గతం కంటే తగ్గించి పెట్టడం మనం చూసామా? లేదు కదా. ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది అని అంటే దే ఆర్ డెవలపింగ్ గుడ్ ఇనఫ్. అంటే ఇండియన్ వాళ్ళు కూడా బాగానే డెవలప్ చేస్తూ ఉండాలని దాని అర్థం. దట్ ఇండికేట్స్ ఇట్. సో అందులో భాగంగా మన రాష్ట్రం డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. ఎందుకనంటే ఒకటి నేను చెప్తానమ్మా, ఒకళ్ళు వచ్చారు, ఓ ముఖ్యమంత్రి వచ్చి ఆయన పాలసీస్ అని చెప్పి చేయడం నేను చేయనివ్వను అని అనుకుంటే, మళ్ళీ ఆయన వచ్చి ఇంకొక వ్యక్తి వచ్చి మళ్ళీ ఈయన పాలసీస్ నేను కొనసాగించను అనుకుంటే అక్కడ డెవలప్మెంట్ మరి ఎక్కడ తల్లి ఉంటుంది? అక్కడ డెవలప్మెంట్ ఉండదు మరి. సో ఒకళ్ళు అలా ఒక గీత పక్క ఇంకో గీత గీస్తేనే కదా విలువ తెలిసే. అంతిమంగా ఒక గీత పక్కన ఇంకో గీత గీస్తేనే విలువ తెలుస్తుంది. నౌ ద టైమ్ హ్యాస్ కమ్ నేను అనుకుంటాను. సో ఫైనల్గా మీ నియోజకవర్గం వాళ్ళకి ఏం చెప్తారు? మా నియోజకవర్గ ప్రజలు నేను ఎప్పుడూ అందుబాటులో ఉంటాను. ఏ సమస్య ఉన్నా నా దగ్గరికి రండి. నేను అలాగే మీకు ఏ సమస్య ఉన్నా నేను మీ వద్దకు వస్తాను. రానున్న రోజుల్లో ఖచ్చితంగా నేను వస్తున్నాను. మీతో పాటే నేను అడుగులు వేస్తాను మీ సమస్యల కోసం. నా దీంట్లో నేను ఎంతైతే పోరాటం చేయగలను అంతవరకు అయితే నేను చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.